నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు రచించిన ఓడిపోయాను అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 1965 ఫిబ్రవరిలో ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది సఖులు. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. శీతాకాలం సాయంత్రం అందంగా ఆహ్లాదంగా ఉంది. నీలాకాశంలో తెల్లటి మబ్బులు దూది పింజల్లా తేలిపోతున్నాయి. ఎండలో చురుకుదనం లేదు. మిలమిలా మెరుస్తున్న నీరెండలో చెట్లు, మనుషులు, బస్సులు, ఒకటేమిటి ప్రపంచం యావత్తూ అదో రకమైన వెలుగులో తడతడలాడుతోంది. ఆ తడతడలాడుతున్న బంగారపు టెండలో సికింద్రాబాద్ స్టేషన్ ఆకాశంలోకి లేచి నిలబడ్డట్టుగా ఉన్నతంగా హుందాగా ఉంది. ఎత్తుగా విశాలంగా నిలబడి ఉన్న ఆ భవనంలో పై అంతస్తు కిటికీ దగ్గర ఒక అతను నిలబడి ఉన్నాడు. అతను వయసులో కనిపిస్తున్న యవ్వనంతో పాటు శరీరంలో పరిపూర్ణమైన ఆరోగ్యం కూడా నిండుగా తుణికిసలాడుతోంది. దాదాపు 6 అడుగుల పొడవుతో చామనచాయ రంగులో సమున్నతంగా ఉన్న శరీరాకృతితో అతను నిలబడే తీరులోనే ఒక ప్రత్యేకత ఉంది. పక్కపాపిడి తీసుకుని నీటుగా పైకి దువ్వుకున్న జుట్టు, ఆ దువ్వుకోవటంలో కనిపిస్తున్న కొత్త పద్ధతి చూపరుల దృష్టిని తన వైపు లాక్కుంటోంది. అతను వేసుకున్న తెల్లటి మల్లెపువ్వు లాంటి బట్టలు ముఖంలో కనిపిస్తున్న నిష్కల్మషమైన హృదయానికి ప్రతిబింబంలా ఉన్నాయి. మొహం ఆకృతిని, ముఖ్యంగా కొద్దిగా మోటుగా ఉన్న ఆ పెదవులను చూస్తుంటే తనకు కలిగిన అభిప్రాయాన్ని ఆ మనిషి ఒక పట్టాన మార్చుకోడు అన్నట్టుంది. ఒకసారి దేనిపైన నా దృష్టి సారిస్తే దాని సంగతి ఆశాంతము ఆకలింపు చేసుకోగలడు అనేటట్టున్న కళ్ళు కింద స్టేషన్లో వచ్చేపోయే బస్సులు, హడావుడిగా తిరుగుతున్న మనుషుల మధ్య ఎవరికోసమో ఆత్రంగా వెతుక్కుంటున్నాయి. బస్సులు వస్తున్నాయి, జనం ఎక్కుతున్నారు, దిగుతున్నారు. అతను ఆశించిన వ్యక్తి మటుకు వచ్చిన జాడ కనిపించటం లేదు. అప్పటికి 5వ టైం చూసుకుంటున్న అతను ఒకసారి కళ్ళెత్తి పైన అనంతంగా కనిపిస్తున్న నీలాకాశం వైపు చూశాడు. తెల్లటి మబ్బులు గుంపులు గుంపులుగా కదిలిపోతున్నాయి. క్షణంసేపు వాటిని పరీక్షగా చూసి నిట్టూర్పు విడిచిన అతను మళ్ళీ అంతలోనే కిందకు కళ్ళు వాల్చాడు. బయట నుంచి నవంబర్ 7 డబుల్ డక్కర్ మహాకాయాన్ని ఊపుకుంటూ లోపలికొస్తోంది. ఆశ, నిరాశ మిశ్రితమైన దృక్కులతో దానివైపు పరీక్షగా చూశాడు. ఎదురు చూస్తున్న వ్యక్తి చూచాయిగా కనిపించినట్లయింది. హఠాత్తుగా అతని కళ్ళు మరింత తీక్షణత్వం తెచ్చిపెట్టుకుని చురుగ్గా చూశాయి. మరుక్షణమే ఆ కళ్ళల్లో అపూర్వమైన కాంతి వచ్చింది. ఆ కాంతికి కారణం లోపలికి వచ్చి అప్పుడే ఆగిన ఆ డబుల్ డక్కర్లో నుంచి మెల్లగా దిగుతున్న రకరకాల మనుషుల మధ్య వాళ్ళను తోసుకుంటూ ఓ అమ్మాయి దిగింది. ఆ అమ్మాయిని చూస్తుంటే వయసు 20-23 మధ్య ఉన్నట్టుంది. శరీరం సన్నగా తీగలా ఉంది. వయసు తెచ్చిన మెరుపుతో మిసమిసలాడుతున్న శరీర కాంతిని పైనుంచి పడుతున్న నీరెండ మరింత కాంతివంతంగా చేసి చూపుతోంది. చెవులను కప్పేసేటట్టు వదులుగా వేసుకున్న పొడుగాటి జాడలో 1-2 ముంగురులు గాలికి చెదిరి నుదుటి మీద పడి నాట్యం చేస్తున్నాయి. వాటిని విసుగ్గా ఎడంచెత్తో పైకి తోసుకుంటోంది. అందంగా కనిపిస్తున్న ఆ కోలమొహంలో కొనతేలిన ముక్కు పట్టుదలను చూపిస్తూ ఉంటే గులాబీ రేకుల్లా సున్నితంగా ఉన్న పెదవులు నవ్వటానికి సిద్ధంగా ఉన్నట్టున్నాయి. ఒకసారి ఎవరైనా ఆ నల్లటి సోగ కళ్ళల్లోకి చూస్తే చాలు, జీవితాంతం వాటిని మర్చిపోదామన్నా మర్చిపోలేరు. ఆ కళ్ళల్లో సౌందర్యం అలాంటిది. బస్సు దిగిన ఆ అమ్మాయి ఎటూ చూడకుండా తల వంచుకుని సరాసరి భవనం వైపు నడిచింది. చకచకా మెట్లెక్కింది. గబగబా అంతస్తులు దాటి పైన అతను నిలబడి ఉన్న గదిలోకి వచ్చింది. సుజా! కళ్ళ నిండా ఆప్యాయత నింపుకుని 2 చేతులు ఆత్రంగా చాచాడతను. రాజా! ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకుని చుట్టూ ఎవరైనా ఉన్నారేమోనని కళ్ళతో వెతికింది. అదృష్టవశాత్తు ఆ చుట్టుపక్కల కనుచూపు మేరలో ఎవరూ లేరు. హఠాత్తుగా సుజాత ఒక అడుగు వెనక్కి వేసి, ముందు ఇది చెప్పు అంది. ఏది? నువ్వు మీ మావయ్యతో పోట్లాడి ఉద్యోగం వదిలేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన మాట నిజమేనా? అతని చేతులు కిందకు వాలిపోయాయి. నీకెలా తెలిసింది అన్నాడు. ప్రపంచంలో ఉన్న ఘోరమైన విషయాల్లో ఇదొకటి. అయిన వాళ్ళ విషయాలు ఆప్తులకు ఆలస్యంగా తెలుస్తాయి. నువ్వు చెప్పకపోతే తెలియదనే కదూ నీ ఉద్దేశం? నిన్న ఉదయం నాన్న పీల్చి చెప్పారు. నిజం చెప్పు, అవునా కాదా? నిజమే సుజాత. ఎందుకు మానేయాల్సి వచ్చింది? ఒక విధంగా చూస్తే కారణం చాలా చిన్నది అన్నాడు.
ఎంత చిన్నదైనా అది అసలు నిప్పురవ్వ అయితేనేగా అంటుకునేది. విషయం ఏమిటో చెప్తే నేను నిర్ణయించుకోగలను అంది. రాజా కోపంగా భుజాలెగరేశాడు. రేపు ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి రాబోతున్న క్రికెట్ జట్టుతో టెస్ట్ మ్యాచెస్ ఆడటానికి నేను ఇండియన్ టీంకి కెప్టెన్గా సెలెక్ట్ అయ్యాను. అది మావయ్యకి ఇష్టం లేదు అన్నాడు. ఇది పాత పాటేగా, ఆయన వద్దనటము నువ్వు వెళ్ళటము. ఇది వరకు జోనల్ మ్యాచెస్ కోసం ఎన్నిసార్లు ఇలా జరగలేదు అంది. ఈసారి వేరు సుజాత. నేను మొట్టమొదటిసారిగా దేశానికి ప్రతినిధిగా నిలిచి ఆడబోతున్న మ్యాచ్. కెప్టెన్గా సెలెక్ట్ అవ్వటం అంటే మాటలు కాదు. సరే, అందుకని? అది మావయ్యకి ఇష్టం లేదు సుజా. నేను మ్యాచెస్ ప్రాక్టీస్ కోసం బోలెడంత టైం వృధా చేస్తున్నానని, అదంతా కంపెనీకి నష్టమని ఆయన ఉద్దేశం. అక్కడికి ఓపిగ్గా ఎంత నచ్చ చెప్పాలని చూసినా వింటేగా వద్దు వద్దు అంటూ ఒకటే మాట అన్నాడు. వద్దనటంలో ఆయన తప్పే ఉంది. రేపు కంపెనీకి లాభాలు వస్తే నీకేగా. అయితే అందుకని మ్యాచెస్ వదులుకోవాలా? కంపెనీ ఎప్పుడూ ఉంటుంది, డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. కానీ జీవితంలో నాకు ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందా? అయినా మనిషికి డబ్బైనా ప్రధానం, ఇంకేం అవసరం లేదా? ఇంత వయసు వచ్చిన తర్వాత నాకేది కావాలో నేను నిర్ణయించుకోలేనా? ఆయన ఇష్టం వచ్చినట్లు ఆడటానికి నేనేమన్నా బొమ్మనా? ఆవేశంగా అన్నాడు. చిన్నప్పుడే తల్లి తండ్రి పోతే కంటికి రెప్పలా చూసి పెంచి పెద్ద చేసిన ఆయనకు ఆ మాత్రం అధికారం లేదన్న నీ ఉద్దేశం? అడిగింది. ఉంది, కాదనను. కానీ ఆ అధికారం నా వ్యక్తిత్వాన్ని చంపేస్తానంటే ఎలా? అక్కడికి ఈ ఒక్కసారి ఎలాగైనా ఒప్పుకోమని బ్రతిమలాడాను. అసలు ఆయన్ని అడగకుండా ఒప్పేసుకోవటం నా నేరమట. లేడీ టైపిస్ట్ సంగతి ఏమిటి మరి? సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది సుజాత. అదా? రాజా మొహం ఎర్రబడింది. అది నువ్వు అపార్థం చేసుకోకు సుజాత. ఆ అమ్మాయికి ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉందంటే, తండ్రికి పక్షవాతం వచ్చింది, మందులకి దానికి చాలా అవుతుంది. అంటే నేను ప్రతి నెల నా జీతంలో నుంచి ఒక 50 రూపాయలు ఆ అమ్మాయికి ఇస్తూ వచ్చాను. అది మామయ్యకి తెలిసి కోప్పడ్డాడు. ఆ అమ్మాయిని పిలిచి తిట్టి అసలు ఉద్యోగంలో నుంచే తీసేశాడు. అందుకని నువ్వు వెంటనే మీ క్రికెట్ బోర్డు చైర్మన్ దగ్గర స్టెనోగా ఇప్పించావు, అంతేగా? అతని మొహం ఈసారి మరింత ఎర్రబడింది. సుజా అన్నాడు. ఆ అమ్మాయి మీద నీకింత అపేక్ష ఎందుకు కలిగిందో నేను తెలుసుకోవచ్చా? సుజా, భగవంతుడు సాక్షిగా నిజం చెప్తున్నాను. ఆమె పరిస్థితులు చూసి జాలి తప్ప నాకు ఇంకే భావము లేదు. మగాడు ఆడదానికి సాయం చేస్తే ఆ ఊరుమని ఏడ్చి అనేక వికృతార్థాలు తీసే దేశంలో మనం ఉన్నమాట నిజమే, కానీ అలాంటిదేం లేదు. మనసులో మరే ఉద్దేశం లేకుండా ఆయాచితంగా ఆడదానికి మగవాడు సాయం చెయ్యడు అన్న సంగతి నాకు తెలుసు. ఆ మాట నువ్వు నన్ను మభ్యపరచగలవా? చెప్పింది. నా మీద నీకు నమ్మకం లేకపోతే అది కేవలం నా దౌర్భాగ్యం అనుకుంటాను. నిజం చెప్పు, నీకు నా మీద నమ్మకం లేదు అన్నాడు అతను తీవ్రంగా. అతని కళ్ళల్లో కనిపిస్తున్న తీవ్రతకు కొద్దిగా చెల్లించిన సుజాత రెప్పవాల్చకుండా అతని వైపు చూస్తూ అంది. కాబట్టే ఈ విషయాలు నా నుంచి దాచావని కోపం వచ్చినా అట్టే పట్టించుకోలేదు కాబట్టే నాన్నగారికి తెలిస్తే ఊరుకోరని తెలిసి కూడా నిన్ను ఇలా రహస్యంగా కలుసుకోవటానికి వచ్చాను. పోనీ అదంతా సరే, నువ్వు ఎలాగైనా మీ మామయ్య దగ్గరికి వెళ్ళి మళ్ళీ చేరకూడదు. ఎంతైనా తండ్రిలా పెంచిన మనిషి అనునయంగా అంది. అదే ఆయన ధీమా. చీటికి మాటికి ప్రతి చిన్న విషయానికి దాన్నే ఆయుధంగా తీసుకుని విసురుతానంటాడు నా మీద. మళ్ళీ చేరటానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ ఆయన పెట్టిన షరతు నీకు తెలియదు. తెలుసు. అందులో తప్పే ఉంది. జరిగిన దానికి క్షమాపణ కోరుకుని ఇంకెప్పుడు అలా చెయ్యనని రాసిమ్మన్నారు, అంతేగానా? రెట్టించినట్టు అన్నాడు. అంతేగాని తేలిగ్గా తీసి పారేస్తున్నావా నువ్వు? అందులో నాకు నా వ్యక్తిత్వమే కనిపిస్తోంది. రాసి ఇవ్వటానికి నేనేమన్నా పసిపిల్లాడినా? అసలు నా మాట మీద నమ్మకం లేని వాళ్లకు నా రాతల మీద ఎలా నమ్మకం వస్తుంది? అయినా ఇప్పుడు ఇంత దూరం వచ్చాక క్షమాపణ కోరుకోవటం అనేది అసలు అసంభవం చెప్పాడు. మీ మావయ్యతో పోట్లాడితే ఫలితం ఏమిటో నీకు తెలుసా? నిశ్చలంగా చూస్తూ అడిగింది. ఎందుకు తెలీదు? ఇక నుంచి నా చేతికి ఒక్క చిల్లు కానీ రాదు. కట్టుబట్టలతో ఉండటానికి తినటానికి వెతుక్కుంటూ నేను బజార్లో నిలబడాలి.
కానీ నేనేం కుంటివాడిని గుడ్డివాడిని కాదు కదా. నా కోసం నేను ఆ మాత్రం సంపాదించుకోలేని అసమర్థుడిని అనుకుంటున్నావా నువ్వు? రాజా భుజాలెగరేశాడు. అంతేనా? అంతకంటే నువ్వు ఇంకేం నష్టపోవా? ఇంకేం నష్టపోతాను? ఆశ్చర్యంగా అడిగాడు. ఇంకేం నష్టపోతాను? సుజాత అనుకరిస్తూ వెక్కిరించింది. సుజా, ఏం మామయ్య వచ్చి జరిగిందంతా నాన్నకి చెప్తాడని తెలీదా? చెప్తే? అర్థం కానట్టు చూశాడు. సుజాత నుదురు కొట్టుకుంది. కర్మ, ఆ మాత్రం అర్థం చేసుకోలేవు? మా నాన్న చస్తే ఇక మన పెళ్ళికి ఒప్పుకోరు అంది. మన పెళ్ళికి దీనికి ఏం సంబంధం ఉంది? ఎందుకు లేదు? ప్రపంచంలో ఎవరైనా చూస్తూ చూస్తూ కూతుర్ని ఉద్యోగం సద్యోగం లేని మనిషికి ఇవ్వగలడా? అందులోనూ మా నాన్న. అంటే నేను ఎప్పటికీ ఉద్యోగం లేకుండా ఇలాగే ఉండిపోతానా అడిగాడు. అదంతా అనవసరం. మా నాన్నకి అసలే నువ్వు క్రికెట్ ప్లేయరు అని ముందే ఇష్టం లేదు. చెప్పలేదు మా అత్తయ్య మొగుడు క్రికెట్ ఆటలో నడుం విరగ్గొట్టుకుని బ్రతుకున్నంతకాలం మంచంలోనే గడిపాడని? అబ్బా సుజా, ఈ సంగతి నువ్వు మీ నాన్న కలిసి ఇప్పటికి కనీసం ఒక 100 సార్లైనా చెప్పుంటారు. వెన్నెముక జలతరిస్తుండగా అన్నాడు రాజా. ఇప్పుడెందుకు చెప్తున్నానో వినవేం? దీనికి తోడు నువ్వు మీ మామయ్యతో పోట్లాడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయావని నాన్నకు తెలిసింది. ఈ సందు చూసుకుని నాన్న నన్ను ఇంకెవరితోనో ముడిపెట్టేస్తారు. నన్ను అసలు నీ మాట కూడా ఎత్తనివ్వరు. సుజాతకు దుఃఖం ముంచుకొచ్చింది. నన్నేం చేయమంటావో చెప్పు దీనంగా అడిగాడు. నువ్వు తక్షణం వెళ్ళి మీ మామయ్యని క్షమాపణ అడుగు. అది మాత్రం నా వల్ల కాదు సుజా. ఊరికే క్షమాపణ కూడా కాదు, అసలు జన్మలో క్రికెట్ జోలికి పోన్నే రాసి ఇవ్వాలిట. అంతకంటే నా ప్రాణం తీసి ఇమ్మంటే నాకు తేలిక అనిపిస్తుంది. ప్యాంటు జేబులో చేతులు పెట్టుకుని కిటికీ వైపు తిరుగుతూ అన్నాడు. నా మాట విను. లాలిస్తున్నట్లుగా దగ్గరగా వచ్చి భుజం మీద చెయ్యి వేస్తూ, ముందు పెళ్ళైపోని ఆ తర్వాత నీ ఇష్టం. నీ మాట నేనెప్పుడైనా కాదన్నానా అంది మృదువుగా. వద్దు సుజా, వద్దు. పెద్దవాళ్ళని ఇలా మోసం చేయటం నాకు ఇష్టం లేదు. అయితే ఆట వదిలేసేయి. చెప్పలేదు నా వల్ల కాదని బాధగా అన్నాడు రాజా. సుజాత ఒక్క అడుగు వెనక్కి వేస్తూ, అయితే నాకు ఈ మాట చెప్పు. నీకు నేను ముఖ్యమా, ఆట ముఖ్యమా? 2. సుజాత వైపు తిరుగుతూ అన్నాడు. అంతేగాని నా కోసం దాన్ని వదులుకోలేవు కదూ? ఆట మూలంగా నిన్ను కూడా వదులుకోలేను. తడుముకోకుండా వచ్చింది జవాబు. సుజాత రెప్ప వాల్చకుండా చూస్తూ నిలబడిపోయింది. రాజా ఒక అడుగు ముందుకు వేసి సుజాత చేతిని అందుకోబోతూ, పోనీ మీ నాన్నకు చెప్పి ఒప్పుకోకపోతే ఇంట్లో నుంచి వచ్చేయి, రేపే రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకుందాం అన్నాడు. సుజాత రాజాకు అందకుండా చెయ్యి వెనక్కి లాక్కుంటూ, అంత పని నేను చేయగలననేనా నీ ఉద్దేశం అంది. ఎందుకు చేయలేవు? ఎలా చేస్తాను, ఎలా చెయ్యగలను? ఆలోచించడం వరకే నేర్చుకుంది మా తరం. ఆలోచించిందల్లా ఆచరణలో పెట్టే ధైర్యం కావాలంటే మరొక 3 తరాలు ముందుకు పోవాలి. అందుకని అయినా పెద్దవాళ్ళని కాదని మనం ఎలా బతుకుతాము? ఆ సాహసం నాకు లేదు. నన్ను నువ్వు పిరికిదాన్నని హేళన చేసినా సరే నాకు కావాల్సిందల్లా, తెలిసిందల్లా నువ్వు కావాలి అనుకోవటం. అంతే. చెప్పు, నేను కావాలా వద్దా ప్రశ్నించింది. అతనికి కోపం వచ్చింది. సుజా అన్నాడు బిగ్గరగా. షూ, ఎవరైనా వింటారు. సుజాత చుట్టూ చూసింది. నన్ను అర్థం చేసుకో సుజా. ఆహా, అయితే మ్యాచ్ వదులుకోలేవన్నమాటేగా? అడ్డంగా తల తిప్పాడు. ఆ మాట చెప్పటానికి ఒంట్లో ఉన్న శక్తినంతా కూడా తీసుకున్నాడు. అంటే నేను అవసరం లేదన్న మాటేగా? సుజాత మొహం కోపంతో ఎర్రబడింది. కాదు సుజా, కాదు. నువ్వు కావాలి, ఎప్పటికీ కావాలి. ఈ జన్మకే కాదు, 1000 జన్మలు ఎత్తితే ఆ 1000 జన్మలు నువ్వే కావాలి. అంతేగాని ఇప్పుడు నువ్వేమీ చేయలేవు, అంతేనా? నా కోసం మ్యాచ్ మానలేవు, కనీసం అబద్ధం కూడా ఆడలేవు. ఇక నీ మనసులో నాకున్న ప్రత్యేకత ఏంటో చెప్పు అడిగింది. అబ్బా, నన్ను చంపక సుజా. బాధగా కళ్ళు మూసుకున్నాడు. నువ్వంత బాధపడక్కర్లేదులే, నేను వెళ్తున్నాను. సుజా ఆదుర్దాగా కళ్ళు తెరిచాడు. నా మాట వినవు? నా ఈ ఒక్క మాట నువ్వు వింటే జీవితాంతం నీ మాటలన్నీ నేను వింటాను అంది. అతను మాట్లాడలేదు. వినవు కదూ? సరే,
సుజాత వెళ్ళబోతూ ఒక్క క్షణం ఆగి రోషంతోనూ కోపంతోనూ మెరుస్తున్న కళ్ళతో, నీ అసలు స్వరూపం నాకిప్పుడు తెలిసింది. నువ్వింత స్వార్థపరుడు అని తెలిస్తే కనీసం ఊహించనైనా ఊహించగలిగి ఉంటే నీ నీడ కూడా తొక్కేదాన్ని కాదు. అతను ఒక్కడుగు ముందుకే వేసి, సుజా అన్నాడు బాధగా. నన్ను ఆ పేరుతో పిలవకు. ఈ క్షణం నుంచి సుజాత నీకు చచ్చిపోయింది. అయినా నీకిప్పుడు కావాల్సింది సుజాత కాదుగా, గొప్పగా ఆడాడు అనే పొగడ్తలు, పేపర్లలో ఫోటోలు, పెద్దవాళ్లతో పార్టీలు, ఫారిన్ వెళ్లేందుకు అవకాశాలు. నీకు రాబోయే పేరు ప్రతిష్టలు ముఖ్యం, కానీ వాటి మధ్య సుజాత మనసు మొక్కలైతే నీకెందుకు, చస్తే నీకెందుకు? అవును, నిజమే, సుజాతం చేసుకుంటే నీకేం ఉరుగుతుంది అని క్షణం సేపు ఊపిరి పీల్చుకుని, కానీ కానీ నీకెందులోనూ కలిసి రాదు. నా కన్నీళ్లు నీకు శాపం కాకపోవు. సుజా! రాజా వారిస్తున్నట్లు అరిచాడు. సుజాత ఆగలేదు, అంటూనే ఉంది. ఇప్పుడు దేన్ని చూసుకుని నన్ను గడ్డి పరక విలువ లేకుండా తీసేస్తున్నావో, వేటి కోసం నువ్వు నా ఆశల అలల మీద ఊగుతున్నావో అవి నీకు ఎండమావులు కాకపోతే. రాజా గుప్పెట్లు కోపం ఆపుకుంటున్నట్లు బిగుసుకున్నాయి. నువ్వంతగా ఎదురు చూస్తున్న ఆ మ్యాచెస్లో నువ్వు ఓడిపోకపోతే. వాక్యం పూర్తి కానేలేదు. నోర్ముయ్! సుజాత చెంప చెళ్ళుమంది. రాజా కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి. ఎంత ధైర్యం నీకు, నా మంచి కోరాల్సిన నువ్వు? రాజా మధ్యలోనే ఆగిపోయాడు. క్షణంసేపు ఇద్దరి మధ్య భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది. ఒకళ్ళని ఒకళ్ళు తీవ్రంగా చూసుకున్నారు. చూస్తూ ఉండగానే సుజాత కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. బెదిరిపోయి సుళ్ళు తిరుగుతున్న నీళ్లతో ఉన్న ఆ కళ్ళను చూడగానే రాజా కోపం మంచులా చల్లబడిపోయింది. మైకం దిగిపోయింది. అప్పటికి తెలిసింది తానెంత హీనమైన పనిచేశాడో. వెంటనే రెండు చేతులు చాచి సుజా అంటూ బలంగా దగ్గరికి లాక్కుపోయాడు. కానీ అప్పటికే సుజాత మెరుపులా అతని చేతులకు అందకుండా తప్పించుకుని గిరుక్కున వెనక్కు తిరిగి రివ్వున పారిపోయింది. వెనక నుంచి అస్పష్టంగా సుజా అన్న అతని పిలుపు గాల్లో కలిసిపోయింది. స్థాణువులా నిలబడిపోయాడు. ఏం చేశాడు తను? ఏమైంది తనకి? ఇలా ఎందుకయింది? సుజాత గిరుక్కున తిరిగి వెళ్ళిపోవటంతో చేతిలో జేబు రుమాలు జారి కింద పడిపోయింది. రాజా వెంటనే వంగి దాన్ని చేతిలోకి తీసుకుని అక్కడి నుంచి కదిలి గబగబా కిందకొచ్చాడు. అతను వస్తూ ఉండగానే నెంబర్ 7 బస్సు రావటం, అందులో సుజాత ఎక్కేయటం జరిగిపోయింది. అతను దగ్గరగా వచ్చేసరికి బస్సు కదిలి వెళ్ళిపోయింది. సుజా అన్న పిలుపు అతని పెదవుల మధ్య ఆగిపోయింది. చాచిన చేతిలో జేబు రుమాలు అలాగే మిగిలిపోయింది. వెళ్ళిపోతున్న బస్సులో సుజాత రాజాను చూస్తూనే గిరుక్కున మొహం తిప్పేసుకోవటం, చీర కొంగుతో కళ్ళు తుడుచుకోవటం కనిపించిన దృశ్యం పదునైన రంపంలా మారి అతని హృదయాన్ని నిర్దాక్షిణ్యంగా చీల్చసాగింది. సున్నితమైన దాన్ని, అతి ప్రియమైన దాన్ని ఏదో హత్య చేస్తున్నట్లుగా బాధపడుతూ చిత్తరువులా నిలబడిపోయాడు. సుజాత ఇంటికొచ్చేసరికి తండ్రి హాల్లోనే ఎదురయ్యాడు. ఎక్కడికి వెళ్ళావమ్మా? రేణు దగ్గరికి నాన్నగారు. తనంటే ఏమాత్రం విలువలేని మనిషి కోసం తండ్రితో అబద్ధం ఆడటం ఎంత హీనం. రేణు ఇంతకుముందే మన ఇంటి దగ్గర నుంచి వెళ్ళింది, నీకోసం వచ్చి చూసి చూసి వెళ్ళింది అన్నాడాయన. సుజాత పెదవి కొరుక్కుని తడబడుతూ అలాగా అంది. మళ్ళీ వెంటనే తేరుకుంటూ, బాగుంది, నేనేమో అక్కడ తన కోసం ఇంకా ఎదురు చూస్తూ ఉంటే తాను ఇక్కడికి వచ్చిందా అంది నవ్వు తెచ్చిపెట్టుకుంటూ. అమ్మాయి బావ బొంబాయి నుంచి వస్తున్నాడన్న టెలిగ్రామ్ వచ్చిందమ్మా చెప్పాడు. లోపలికి వెళ్ళబోతున్న సుజాత ఆగిపోయింది. ఎప్పుడు? ఇంత క్రితమే. ఇదిగో నేనే ఇంకా రమ్మని రాద్దామనుకుంటున్నాను. పోన్లే తానే వస్తున్నాడు అంటూ టెలిగ్రామ్ కూతురు చేతికిచ్చి వెనక్కి జారగిలబడుతూ, ఏమిటోనమ్మా, నిన్నొక అయ్య చేతిలో పెట్టేస్తే నాకు నిశ్చింత అన్నాడు. సుజాత మౌనంగా టెలిగ్రామ్ అందుకుంది. బావ ఎలాగూ వస్తాడు కాబట్టి ఇదేదో ఈసారి కదిపి తేల్చేయాలి. వారికి ఇష్టమైతే అత్తయ్యదే ఉందిలే మెల్లగా అన్నాడాయన. ఆయన ఊహించిన ఉన్నట్టుగా సుజాత రివ్వును వెనక్కు తిరగలేదు, నవ్వి దగ్గరగా రాలేదు. నా పెళ్ళైపోయి నేను వెళ్ళిపోతే తమ్ముణ్ణి మిమ్మల్ని చూసేదెవరు నాన్నగారు? నా పెళ్ళికి ఇప్పుడేం తొందర అనలేదు. విని విన్నట్లు మెల్లగా లోపలికి వెళ్ళిపోయింది. ఏదో అయ్యింది. ఇంత నిదానమే, ఇంత మార్పే. కళ్ళజోడు తీసి తుడుచుకుంటూ కూతురు వెళ్ళిన వైపే చూస్తూ కూర్చుండిపోయాడాయన. గదిలోకి రాగానే టెలిగ్రామ్ టేబుల్ మీద గిరాటేసి పక్క మీద కుప్పలా కూలిపోయింది.
చాలాసేపటి నుంచి నిగ్రహించుకుంటున్న ఏడుపు ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. రాజాకు తనంటే ఇంత నిర్లక్ష్యం అని కల్లో కూడా అనుకోలేదు. అయినా తనేముంది, ఆట పూర్తిగా మానుకోమనలేదుగా. ఆ మాత్రం అర్థం చేసుకోలేనంత మూర్ఖురాలా? అంటే అంటే అసలు అతని దృష్టిలో తనకు ఏమాత్రం విలువలేదు అంతేగా. ఈ బావ కూడా ఇప్పుడే రావాలా? కర్మ కాకపోతే. ఇదేదో పరీక్షలా ఉంది. పోన్లే రాని, మంచిదే, మంచి సమయానికే వస్తున్నాడు. రాజాకి ఈర్ష్య కలిగించవచ్చు. నువ్వే కాదు, నిన్ను కూడా నేను నిర్లక్ష్యంగా చూడగలను అని నిరూపించవచ్చు కసిగా అంది. సుజాతకు జేబు రుమాలు పారేసుకుని వచ్చిన విషయం గుర్తుకొచ్చింది. అతని దగ్గర ఏం పారేసుకుంది తను? మనసా, సంతోషమా, లేక అదృష్టమా? ఏదైనా పర్వాలేదు, బావ సాయంతో మళ్ళీ పొందొచ్చు. ఓటమి ఒప్పుకొని సుజాత మనసు కసితో ఎదురు తిరిగింది. బొంబాయి నుంచి వస్తున్న బావగారిని రిసీవ్ చేసుకోవటానికి హడావుడిగా తయారవుతోంది సుజాత. ఇంతలో వాసు పరిగెత్తుకొచ్చి, అక్క ఫోన్ వచ్చింది నీకు అని ఎంత స్పీడ్గా వచ్చాడో అంత స్పీడ్గా వెళ్ళిపోయాడు. ఎవరు అని అడిగే అవకాశమే ఇవ్వలేదు వాడు. జుట్టును మెలితిప్పి పైకి ముడేసుకుని కుడివైపు చెంప పక్కగా పెద్ద గులాబీని పిన్నితో గుచ్చుకోబోతున్న సుజాత ఆగి పువ్వు అలాగే పట్టుకుని ఫోన్ దగ్గరికి వెళ్ళింది. హలో సుజా, అవతల నుంచి ఆత్రంగా వినిపించిందో కంఠం. సుజా అన్న పిలుపుని అంత అందంగా పిలవగలిగిన మనిషి ఒక్కడే. సుజా, నేను రాజాని. తెలుసు, ఏం కావాలి? నీతో మాట్లాడాలి. ఫోన్ వైరు సాగదీస్తూ నిలబడిపోయింది. అతను మాట్లాడుతున్నాడన్న కలిగిన ఆనందాన్ని అవమానము రోషం జంటగా మీదపడి చంపేశాయి. సుజా, ఎక్కడైనా సరే ఒక్క 10 నిమిషాలు ప్రాధేయపడుతున్నట్టుగా అడుగుతున్నాడు రాజా. ఏమ్మా ఇంకా కాలేదు, టైం అయిపోతుంది. హాల్లో నుంచి తండ్రి కేక. ప్లీజ్ సుజా, మీ మామయ్యను క్షమాపణ కోరుకోవడానికి సిద్ధపడ్డట్టేనా అడిగింది. సుజా, ఆ స్వరాన్ని బట్టి దానికి అతడు సిద్ధంగా లేడని స్పష్టంగా తెలుస్తోంది. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. సరే, నాకు వీలు కాదు, అయినా మనిద్దరి మధ్య మాట్లాడాల్సింది మటుకు ఇంకే ఉంది అంది. మా బావ బొంబాయి నుంచి వస్తున్నాడు, మేము రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నాం. నీకేమాత్రం బుద్ధున్నా అతను ఎందుకు వస్తున్నాడో గ్రహించగలుగుతావు. సుజాత టపీమని రిసీవర్ పెట్టేసింది. కానీ ఇలాగే కావాలి. ఇందులో తనొక్కతే కాదు, అతను కూడా బాధపడి తీరాలి. ఇప్పుడు కాదు, రేపు ఆటలో ఓడిపోతే అప్పుడు మనశ్శాంతి. ఆట కోసం తనని వదిలేసుకుని జీవితంలో కూడా ఓడిపోవాలి. అప్పుడు తనకు తృప్తి. రోషంతో నరనరము మెలితిరిగిపోతున్న సుజాత రోజుకు కనీసం 10 సార్లైనా రాజా ఆటలో ఓడిపోవాలని, లేకపోతే ఆటకి ఆటంకం రావాలని కోరుకుంటోంది. రాజాతో మాట్లాడుతూ కోపంలో అందమైన పువ్వును కాస్త నలిపి నాశనం చేసింది. సుజాతకెందుకో ఇది మంచి దృష్టాంతరంగా కనిపించలేదు. బొంబాయి నుంచి వచ్చిన ప్లేన్లో నుంచి దిగొస్తున్న మాధవరావును చూసి సుజాత నీళ్లు కారిపోయింది. ఎవరితను? బావే. 2 సంవత్సరాల క్రితం తెల్లగా ఓ మాదిరి పొడుగుతో దానికి తగ్గ లావుతో నాజుగ్గా ఉండే బావేనా ఈ మాధవ్? అతనికి ఇతనికి అసలు పోలికే లేదు. మనిషి మరింత తెలిపోయాడు. పొడుక్కు మించిన లావు ఉండటం వలన గుండ్రంగా అడ్డంగా కనిపిస్తున్నాడు. మనిషిని చూస్తుంటే తెల్లగా పండిన జాంపండు గుర్తుకొస్తోంది. హలో సుజా, నువ్వే, ఎంత మారిపోయావు అన్నాడు నవ్వుతుంటే ఒళ్ళంతా కుదిపినట్లు. నువ్వు కూడా అంది సుజాత. భగవాన్, ఈ మనిషితో నా జీవితాంతం గడపాల్సింది ఎలా భరించటం? పోన్లే, అందంగా ఉన్న రాజా ఏం ఉద్ధరించాడు? మనిషిలో శరీరం కంటే మనసును గుర్తించడం మంచిదేమో, అందులో ముఖ్యంగా ఆడపిల్లలకి. నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో ఊరిస్తున్నట్టుగా అన్నాడు. నువ్వు చెప్పు. చెప్పులా పరధ్యాసగా అడిగింది. రాజా ఈ పాటికి ఏం చేస్తూ ఉండొచ్చు అనుకుంటూ. కాదు. పోనీ చీర? పుస్తకాలా? ఓడిపోవటం ఇష్టం లేక ఊహించడానికి ప్రయత్నిస్తూ అంది. ఊహు కాదు. మరింకేమిటి? విసుగ్గా అడిగింది. ఓడిపోయావా? సుజాత ఓడిపోయానన్నట్టు తాలూపింది. స్వీట్స్ తెచ్చాను చెప్పాడు. స్వీట్సా? అవును, బాంబే హోమ్ అని బొంబాయిలో బాగా పేరున్న షాపులే.
నీకోసం ప్రత్యేకంగా తాజాగా ఆర్డర్ చేయించి తీసుకొచ్చాను. సుజాతకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు. స్వీట్స్ మాకు దొరక్కపోతే కదా అంది నిరాశగా. అంత మంచివి దొరకవని తిన్న తర్వాత నువ్వే ఒప్పుకుంటావు అన్నాడు. సుజాత మాట్లాడలేదు. అదే రాజా అయితే రాజాకి తనకి ఎన్ని విషయాల్లో కలిసిపోయింది. ఇంత ఆత్మీయతను రాజా ఎలా తుంచి పారేయగలిగాడు? లేదు లేదు, తుంచి పారేస్తే మళ్ళీ ఫోన్ ఎందుకు చేస్తాడు? ఎంతైనా తనంత నిర్లక్ష్యంగా మాట్లాడకుండా ఉండాల్సింది. సుజాత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. జరిగిన దానికి అతను పశ్చాత్తాపపడుతున్నాడని ప్రత్యేకించి అతను స్వయంగా చెప్పాలా? తన మాత్రం అర్థం చేసుకోలేదు. కానీ అంత నిర్లక్ష్యం గల మగవాణ్ణి చేసుకుంటే ఏ ఆడదైనా సుఖపడగలదా? మాధవ్ సమక్షంలో రాజాని మర్చిపోవాలి అనుకున్న సుజాతకు అది అసంభవం కాగా, పైనుంచి ప్రతి క్షణము మాధవ్ మాటలకి, రూపానికి, చేతలకి రాజాని పక్కన నిలబెట్టి మనసు నిశితంగా చూస్తూ ఉంటే రాజానే గెలుస్తున్నాడు. మాధవ్కి తిండి మీద ఉన్న ధ్యాస దేని మీద లేదని వచ్చిన 2 రోజుల్లోనే అర్థమైపోయింది. బావా, కొంచెం తింటం తగ్గించుకోరాదు, ఒళ్ళు మరీ పెరిగిపోతుందేమో అంటే, పోదు, నేనేమన్నా సినిమాల్లో వేషం అయిపోతున్నానా? నా ఒళ్ళు నేను మొయ్యలేనంత బాధ వచ్చినప్పుడు అప్పుడు చూస్తాను అనేవాడు. బాధపడుతూ అయినా శరీరం మోస్తాడు కానీ తినటం మాత్రం మానడు అనుకుంది. మాధవ్కి రాజాకి శరీరాకృతిలో ఎంత వ్యత్యాసం! మధ్యాహ్నం కొత్త నల్లట ఆమె వెంటపడ్డప్పుడు భయంతో మాధవ్ పరిగెడుతూ ఉంటే ఎంత భయంకరంగా ఉంది. అదే రాజా అయితే ఎప్పుడూ ఆడుతూ ఉంటాడు కాబట్టి సునాయాసంగా పరిగెత్తగలడు. అలా ప్రతిదానికి సుజాత శక్తి అంతా కూడదీసుకుని మాధవ్ గురించి ఆలోచించాలని ప్రయత్నిస్తే మనసు ఎదురు తిరిగి రాజా దగ్గరికి పారిపోయేది. రాజాని మర్చిపోవాలంటే ఏం చేయాలి? స్వెట్టర్ అల్లుకుంటూ కూర్చుని ఆలోచిస్తున్న సుజాత దగ్గరికి సుజా అంటూ మాధవ్ లోపలికొచ్చాడు. అతనికి ఒక చేతి నిండా స్వీట్స్ ప్యాకెట్సు, రెండో చేతిలో యాపిల్స్, ద్రాక్ష బొట్టుంది. అబ్బా బావా, నన్న పేరుతో పిలవకు అంది విసుగ్గా. ఏమైంది? పిలిస్తే ఏమో, కానీ నా పేరుతో ఇంతకుముందు ఒక స్నేహితుడు పిలిచేవాడు, అతనిప్పుడు లేడు అంది. చచ్చిపోయాడా? అయితే అలా పిలిస్తే నేను కూడా చచ్చిపోతానా ఏంటి అన్నాడు భయంగా. చచ్చా, అవేం మాటలు బావా, అసలైనా నీకిష్టమైన పేరేదో పెట్టి సొంతంగా ఆ పేరుతో పిలుచుకో అంది. అతను ఒకసారి కళ్ళెత్తి పైకి చూసి సీరియస్గా ఆలోచించి వెంటనే చిటిక వేస్తూ, కరెక్ట్, బాసుంది అంటే నాకు ఇష్టం కాబట్టి బాసుంది అని పిలుస్తాను, సరేనా అన్నాడు. సరే, ఏ మాట ఎత్తినా తిండి వైపు తిప్పే ఈ మనిషిని మార్చటం ఎలా అనుకుంది. సాయంత్రం పబ్లిక్ గార్డెన్కి పోదామా బావా అడిగింది ప్రసంగం మారుస్తూ. ఓకే అన్నాడు మాధవ్. చూడు, నీ బట్టల్లో మంచివి చూసి నేను సెలెక్ట్ చేస్తాను, సరేనా? మా అమ్మ నీకు ఉత్తరం రాసిందేమిటి అన్నాడు మొహం అదో మాదిరిగా పెట్టి. లేదే, ఎందుకు ఆశ్చర్యంగా అడిగింది. నేనెప్పుడు ఏం బట్టలు వేసుకోవాలో తనే సెలెక్ట్ చేస్తుంది, నాకేం తెలియదని మా అమ్మ ఉద్దేశం, అందుకని. కర్మ, మనసులోనే నెత్తి బాదుకుంది సుజాత. ఈ పెద్ద మనిషితోనా నా జీవితాంతం కష్టసుఖాలను పంచుకునేది? ఇంతలో వాసు, అక్క, సావిత్రి అమ్మగారు ఏమిటో పంపించారే అంటూ లోపలికొచ్చాడు. వాసు వెంటే వచ్చిన నౌకరు ఒక పళ్ళెం సుజాత ముందు పెట్టాడు. 6 కోడలు గారు వచ్చారండి సారే చెప్పి రంగడు వెళ్ళిపోయాడు. ఏమిటివి స్వీట్లులాగా ఉన్నాయి? మాధవ్ పళ్ళెం మీద కప్పిన పూలగుడ్డ తీసి చూశాడు. బావా, సుజాత వారించే లోపలే, అబ్బో చలివిడి ఎంత బాగుంటుందో తెలుసా? మాధవ్ పళ్ళెంలో ఉన్నది తీసుకుని ఉండలుగా చేసి మింగసాగాడు. సుజాత పెద్ద పెద్ద కళ్ళతో అతడి వైపు చూస్తూ రాయిలా బిగుసుకుపోయింది. సాయంత్రం మాధవ్ని మల్లెపువ్వుల్లాంటి బట్టలు వేయించి పబ్లిక్ గార్డెన్కి తీసుకువెళ్ళింది సుజాత. మంచి బట్టలు వేసుకుంటే, మాట్లాడకుండా ఉంటే, దూరం నుండి చూస్తే మాధవ్ విగ్రహం బాగానే ఉంటుందని సుజాతకు తెలుసు. మాధవ్ని కావాలని అలా తీసుకెళ్లటంలో అసలు ఉద్దేశం అక్కడెక్కడైనా రాజా కనిపిస్తాడేమోనని, తనంటే ఏమాత్రం లెక్కలేదని, అస్సలు మర్చిపోయిందని రాజాకు గుర్తు చేసి అతనిలో ఈర్ష్యను రగిలించాలని సుజాత మనసులో మారుమూల చిన్న కోరిక. సాయంత్రం పూట అలా షికారుగా ఆ ప్రాంతాలకు రాజా రావచ్చనే ఆశ.
మాధవ్ను వెంటబెట్టుకుని తీసుకువెళ్లేలా పురిగొల్పింది. ఇద్దరూ వచ్చి కూర్చున్న కొద్దిసేపటికే మాధవ్ దూరంగా కనిపిస్తున్న కేఫ్ను చూస్తూ, వెళ్ళి ఒక కప్పు కాఫీ తాగొద్దామా అన్నాడు. ఇంత క్రితమేగా టిఫిన్ తిని కాఫీ తాగొచ్చాము అంది సుజాత ట్రాన్సిస్టర్ తిప్పుతూ. ఇంత క్రితం ఎక్కడా? మనం తీసుకున్నది 4 గంటలకి, ఇప్పుడు 6 కావస్తోంది అన్నాడు ఆశ్చర్యంగా మాధవ్. నీకు కావాలంటే వెళ్ళి తాగిరా, నేను రాను కోపంగా అంది. బాగుంది, నీకు అసలు బొత్తిగా తిండంటే గిట్టదు. ఏదో టైంకి కాస్త అన్నం కెలుగుతావు అంతే. చూస్తున్నానుగా నేను. అబ్బే లాభం లేదు, నువ్వు కాస్త లావు కావాలి అన్నాడు. పోనీ నువ్వు సన్నబడకూడదు? ఇంతకంటే సన్నం ఉంటే ఏం బాగుంటుంది? మాధవ్ లేచి కేఫ్ వైపు వెళ్ళిపోయాడు. సుజాత మొహంలో కఠినమైన భావం ఒకటి తొంగి చూసింది. ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకునే కంటే అసలు ఆజన్మాంతం కన్యగా ఉండటం 1000 రెట్లు సుఖం. ఒళ్ళో పెట్టుకున్న ట్రాన్సిస్టర్ వింటున్న సుజాత చూపులు దూరంగా అక్కడక్కడా తిరుగుతున్న మనుషుల్ని పరీక్షగా చూస్తున్నాయి. రాజా ఏం చేస్తూ ఉంటాడు ఈ పాటికి? క్షణం తీరిక దొరికితే చాలు మనసు ఇదే ఆలోచిస్తుంది. మళ్ళీ అతని జ్ఞాపకం వస్తేనే మండిపడుతుంది. దూరంగా తిరుగాడుతున్న ఆ భార్యాభర్తల్లో అతనెవరో వెనక నుంచి చూస్తే రాజాలాగానే ఉన్నాడు. ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటూ పక్కపక్కనే నడుచుకుంటూ వెళ్తున్నారు. మెల్లగా చీకట్లు వ్యాపిస్తున్నాయి. గోళ్లకు చేరే పక్షుల కలకలం ఎక్కువైంది. దూరంగా నడుస్తున్న వాళ్ళిద్దరూ అటు నుంచి తిరిగి ఇటే వస్తున్నారు. అతనెవరో రాజాలానే ఉన్నాడు. తమాషా, ఈ ప్రపంచంలో మనిషిని పూరిన మనుషులు ఎంతమంది? అతన్ని దగ్గరగా చూడాలని సుజాత లేచి నిలబడింది. అతను కూడా పరీక్షగా ఇటే చూస్తున్నట్లు అనిపించి సుజాత సిగ్గుపడి వంగి ట్రాన్సిస్టర్ అందుకుంది. తను రాజాని తప్ప పరాయి మగవాళ్ళని పరీక్షగా చూడటం ఇదే మొదటిసారి. అతను గబగబా సుజాత వైపు అడుగులు వేశాడు. సుజా అన్న అతను రాజా పోలిన మనిషి కాదు, స్వయంగా రాజానే. హఠాత్తుగా అతనే కనిపించడంతో ఏం మాట్లాడాలో తోచలేదు. ఎవరు? కొద్దిగా వెనకబడిన ఆ అమ్మాయి రాజాను చేరుకుంటూ ఆదుర్దాగా అడిగింది. క్షణంసేపు సుజాత చూపులు రాజాని ఆ అమ్మాయిని మార్చి మార్చి చూశాయి. సుజా, నేను చెప్పలేదు మామయ్య తీసేశాడని, లేడీ టైపిస్ట్. రాజా వాక్యం పూర్తిగానే లేదు. సుజాత గిరిక్కున తిరిగి వెళ్ళి కారులో కూర్చుని స్టార్ట్ చేసింది. కారు ముందుకొచ్చేస్తూ ఉంటే అరసెకండ్ సేపు కళ్ళు తిప్పి వాళ్ల వైపు చూసింది. రాజా నిలబడిపోయి ఉన్నాడు. ఆ అమ్మాయి ఏదో అడుగుతోంది. సుజాత హృదయం ఈర్ష్యతో భగ్గుమంది. ఏ ఆయుధం తీసుకుని రాజాని బాధ పెట్టాలనుకుందో అదే అనుకోకుండా ఎదురు తిరిగి తన మనసులో గుచ్చుకుంది. ఎంత దురదృష్టం! ఇంటికొచ్చిన తర్వాత కానీ మాధవ్ని కేఫ్లో వదిలేసి వచ్చినట్టు గుర్తు రాలేదు సుజాతకు. అనుకున్న రోజు రానే వచ్చింది. మొదటి ఆట మద్రాసులో మొదలైంది. విజయం ఎవరికైనా ఒకటే, సరదా కోసం ఆడుతున్నాం అంతే. విజయం మాకు దొరికితే గర్విస్తాం, మీకు దొరికితే మిత్రుల్లాగా సంతోషిస్తాం అన్నాడు ఆస్ట్రేలియన్ కెప్టెన్. చూశావా ఆ మాట ధోరణి? గెలుపు ఎలాగూ మాదే అన్నట్టుంది అన్నారెవరో. ఎంత గర్వం! ఇంకెవరో అన్నారు. అది గర్వం కాదు, స్వశక్తి మీద నమ్మకం, ధీమా అంటూ ఒకళ్ళు బలపరిచారు. వీళ్ళ మొహం మనవాళ్లే వాడతారు వీళ్లతో. అసలు వీళ్ళకి ఎంత ప్రాక్టీస్ ఉంది? మనవాళ్ళెంత? పూలితో పిల్లి తలబడ్డట్టు. ఇంకొక అతను జ్యోతిష్యం చెప్పాడు. చూద్దాంగా, ఈసారి మన టీంలో ఉద్దండులున్నారు. ఒక అతను ఆశ కనపరిచాడు. ప్రతి చోట తమకు అనుకూలంగా పడే టాస్ ఈరోజు వ్యతిరేకంగా పడటంతో ఆస్ట్రేలియన్ కెప్టెన్ ఉలిక్కిపడ్డాడు. బ్యాటింగ్ మాది అన్నాడు రాజా నిశ్చింతగా, కొద్దిగా భుజాలెగరేసి. ఆట మొదలైంది. మొదట వచ్చిన ముగ్గురు ఎక్కువ స్కోర్ చేయకుండానే వెంటనే అవుట్ అయిపోయారు. చూశావా, నేను చెప్పలా ఎలా ఎగిరిపోతున్నారో చిలకల్లా అన్నాడు పక్షపాతి. ఆగాగు, అసలైన వాళ్ళంతా ముందే ఉన్నారు. అడుగో కెప్టెన్ రాజా వస్తున్నాడు అన్నాడు ఆశావాది. నీరసంగా 4వ బ్యాట్స్మెన్గా రాజా వచ్చాడు. నిన్నెగరగొట్టడం ఎంతసేపులే అన్నట్టు చూశారు ఎదుటివాళ్ళు. రాజా వచ్చిన ప్రతి బాల్ని చురుగ్గా ఎదుర్కొంటున్నాడు. మెల్లగా స్కోరు పెరగటం మొదలుపెట్టింది. అవతల వాళ్ళ మొహాలు చూసుకున్నారు. ఆస్ట్రేలియన్ కెప్టెన్ బౌలింగ్ చేసే అతనుకు కన్నుగీటి సంజ్ఞ చేశాడు. బౌలింగ్ చేసే అతను ఈసారి తెలివిగా ఎవరూ ఊహించని విధంగా బాల్ విసిరాడు. చూసేవాళ్లు రాజా బాల్ మిస్ అయ్యాడనే అనుకున్నారు. కానీ ఏమాత్రం తొణకని రాజా దీనికోసమే సరిగ్గా ఎదురు చూస్తున్నట్లు చులాగ్గా కొట్టేశాడు బంతిని. బాల్ వెళ్ళి బౌండరీ లైన్ దాటి పడింది. అంపైరు 6 డిక్లేర్ చేశాడు.
జనంలో ఒక్కసారి ఈలలు కేకలు లేచాయి. చప్పట్లు మిన్నుముట్టాయి. బౌలింగ్ చేసే అతను ఎన్నిసార్లు బాలు విసిరే పద్ధతిని మార్చినా లాభం లేకపోయింది. బౌలర్స్ మారుతున్నారు. రాజా స్కోరు పెరుగుతూనే ఉంది. రాజా రన్స్ తీసినప్పుడల్లా స్కోరు పెరిగిన కొద్దీ జనంలో కోలాహలం ఎక్కువ కాసాగింది. గదిలో కూర్చుని పూసల బ్యాగ్ అల్లుకుంటున్న సుజాతకు హాల్లో నుంచి వస్తున్న రేడియో కామెంటరీ ఇష్టం లేకపోయినా వింటూనే ఉంది. రేడియో చుట్టూ వాసు 10 మంది స్నేహితులు పోగై కూర్చునున్నారు. ఉన్నట్టుండి రేడియోలో పెద్ద గోల, తప్పట్లు, వాటి మధ్య తారాస్థాయిలో అరుస్తున్న కామెంటరీ. దాంతో ఒక్కసారిగా వాసు వాళ్ళంతా ఓ అంటూ చప్పట్లు కొట్టి పెద్దగా అరవటం వినిపించింది. ఏమిట్రా అది, ఏమైంది, రాజా అవుట్ అయ్యాడా? సుజాత హాల్లోకి పరిగెత్తుకొచ్చింది. అవుట్ అయ్యాడా? చీ, అపశకునం. వాసు స్నేహితుడు వినలేనట్టు చెవులు మూసుకున్నాడు. అక్క అక్క రాజా సెంచరీ చేశాడు. వాసు డ్యాన్స్ చేస్తున్నాడు. నీ మొహం అప్పుడే ఏమైంది? ఆంధ్రులది ఆరంభ స్వరత్వానికి. అరవకుండా వినకపోయారంటే రేడియో కట్టేస్తాను, జాగ్రత్త. పాడుగోలా మీరును. సుజాత గదిలోకి తిరిగొస్తూ ఉంటే వెనక నుంచి వాసు స్నేహితుడు రహస్యంగా, మీ అక్కకి క్రికెట్ అంటే ఇష్టం లేదా అడిగాడు. ఇష్టం లేదా? అసలు ఆ రాజా మా అక్కకి ప్రాణ స్నేహితుడు, వాసు సగర్వంగా చెప్పుకున్నాడు. గదిలోకి వచ్చి కూర్చున్న సుజాతకు ఏడుపొచ్చినంత పనయింది. కళ్ల ముందు కనిపిస్తున్న ఆకుపచ్చ, గులాబీ, ఎరుపు రంగు పూసల మధ్య రాజా మొహం విజయగర్వంతో మెరుస్తూ తనను వెక్కిరించినట్లుంది. అప్పుడే ఏమైంది? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆటగాళ్లు ఆస్ట్రేలియన్స్. వాళ్ల చేతుల్లో గెలవటం అంటే మాటలా? ఇండియన్స్కి ఉత్సాహం ఇవ్వటానికి వాళ్ళు అలా తేలిగ్గా ఆడుతున్నారేమో. 4 రోజులు ఇట్టే గడిచిపోయాయి. ఎవరి నోట విన్నా దీని గురించే. ఏ పేపర్లో చూసినా ఈ గోలే. పైనుంచి సుజాతకు రాజాకు మధ్య గల ఆత్మీయతను గుర్తించిన కొందరు దగ్గర స్నేహితులు కంగ్రాచులేషన్స్ చెప్తూ ఫోన్ కాల్స్. ఎటువైపు చూసినా రాజానే. సుజాతకు వెర్రెత్తిపోతోంది. 5వ రోజు అయిపోయింది. రాజా పంతం నెగ్గించుకున్నాడు. గెలుపు ఇండియాకే లభించింది. రేడియో చుట్టూ మూగిన వాసు స్నేహితులు ఆనందం పట్టలేక చేతులు కలుపుకుని గ్రూప్ డాన్స్ మొదలుపెట్టారు. వాళ్ల కేకలతో హాల్ అంతా ఆదిరిపోతోంది. సుజాత గబగబా లేచొచ్చి వాసు వీపు మీద ఒక్కటి చరిచి, బుద్ధి లేదు, తలనొప్పితో చస్తుంటే ఏమిటా గోల అని అరిచింది. అనుకోకుండా జరిగిన ఈ అవమానానికి వాసు బిత్తరపోయాడు. వాసు స్నేహితులు భయపడి దూరంగా పోయి నిలబడ్డారు. చెబుతున్నా, రేడియో పెట్టామంటే చేతులు విరక్కొడతా. సుజాత రేడియో ప్లగ్ ఓడబీకి తీసుకువెళ్ళి తన గదిలో పెట్టుకుని తలుపులు భళ్ళును మూసుకుంది. గెలుస్తాడు, గెలవని. గెలిస్తే కళ్ళు ఇంకా నెత్తికెక్కుతాయి. అసలేమి లేనప్పుడే తనను అసలు ఖాతరు చేయలేదు. ఇప్పుడు అసలు కంటికి కనిపిస్తుందా? ఊహల్లో నిలుస్తుందా? పట్టరాని కోపంతో ఒళ్ళు మండిపోతున్నా మనసులో ఎక్కడో మూలగా పోన్లే గెలిచాడు, తన అన్న మాటలు నిజం కాలేదు, అంతే చాలు అనిపించి తృప్తి కలగసాగింది. మ్యాచ్ బొంబాయిలో మొదలైంది. మద్రాసులో దెబ్బతిన్న ఆస్ట్రేలియన్స్ ఒకళ్ళని ఒకళ్ళు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడాలన్నట్లుగా హెచ్చరించుకున్నారు. వాళ్ల పట్టుదల చూసి అంతా ఈసారి ఇండియా ఓడిపోక తప్పదు అనుకున్నారు. ఇండియన్ టీం ఆస్ట్రేలియా టీంకి ఏమాత్రం తీసిపోవటం లేదు. రాజా మెరుపులా ఆడుతున్నాడు. అతని ఆప్యాయతతో కూడిన హెచ్చరికలు, ఆ ఆడే తీరు జట్టులో మిగతా వాళ్ళకి ధైర్యాన్ని కలిగింపజేసి ఉత్సాహాన్నిస్తున్నాయి. అందరూ ఇక్కడ కూడా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఆడేస్తున్నారు. బొంబాయిలో కూడా ఆట మొదలై 3 రోజులు గడిచిపోయాయి. 2 దేశాల మధ్య పోటీ మంచి తీవ్రంగా ఉంది. ఏ ఇంట్లో చూసినా రేడియోలో నుంచి కామెంటరీ బిగ్గరగా ఫుల్ వాల్యూమ్లో వినిపిస్తోంది. సుజాత వద్దనుకుంటూనే రేడియో వింటోంది. వినకుండా ఉండలేకపోతోంది. ఈ పేరు ప్రతిష్టలతో రాజా తనకు మరింత దూరమైపోయినట్టుగా ఉంది. కళ్ల ముందు మాటి మాటికి ఆ రోజు తనని అర్థం చేసుకో అన్నట్లు వ్యధాపూరితమైన కళ్లతో వాదిస్తున్న రాజా ముఖమే కనిపిస్తుంది. ఆ రోజు తనకెందుకంత ఆవేశం వచ్చింది? ఒక మాట అంటే దానికి ఇక తిరుగులేదనే రాజా వ్యక్తిత్వం గురించి తనెలా మర్చిపోయింది? సుజాత ఆలోచిస్తూ ఉండగానే పోస్ట్ అంటూ పోస్ట్ మ్యాన్ ఉత్తరం గిరాటెట్టి వెళ్ళిపోయాడు. సుజాత లేచి వెళ్ళి ఉత్తరం తీసుకుని చూసింది. కవర్ పైన ఆ దస్తూరి చూడగానే గుండెలో దడదడలాడాయి. ఇంత సందడిలోనూ ఈ గందరగోళంలో తనకి ఉత్తరం రాయటానికి రాజాకి తీరికెక్కడ దొరికింది? ఉప్పొంగిన హృదయంతో సంతోషంతో వణుకుతున్న చేతులతో కవర్ చించింది. సుజా, నేను కావాలని హైదరాబాద్ మీద నుంచి బొంబాయి వెళ్తున్నాను.
రేపు సాయంత్రం ఏరోడ్ రూమ్లో కొద్దిసేపు ప్లేన్ ఆగుతుంది. ఆ కొద్దిసేపట్లో నువ్వు కనిపించు. సుజా, ఆనాటి నీ మొహం నన్ను పిచ్చివాణ్ణి చేస్తోంది. ప్లీజ్ తప్పకుండా వస్తావు కదూ? నీ రాజా. పిఎస్, ఒకవేళ నువ్వు రాకపోయినట్లయితే నన్ను మన్నించలేదని, ఎప్పటికీ మన్నించవని అనుకుంటాను. సుజాత హృదయం మీద ఎవరో మంచు ముద్ద పెట్టి నొక్కినట్లయింది. తారీఖు చూసింది. 5-6 రోజుల క్రిందట అందవలసిన ఉత్తరం అది. పోస్టల్ వాళ్ళ ధర్మమా అని ఇప్పుడు అందింది. ఎంతమంది రోజు ఇలా అపార్థాలకు గురవుతున్నారు. తనకి ఏ ఉత్తరము అందలేదంటే రాజా నమ్ముతాడా? సుజాతకు నీరసం వచ్చేసింది. ఆఖరి రోజు ఉభయ దేశాల మధ్య స్కోర్లో పెద్ద వ్యత్యాసం లేదు. ఆస్ట్రేలియన్స్ ప్రాణాలకు తెగించినట్లు ఆడుతున్నారు. ఇండియన్ టీం కూడా అలాగే ఉంది. ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టంగా ఉంది. క్షణాలు దొర్లుతున్న కొద్దీ ఎదురుగుండా కూర్చుని చూస్తున్న వాళ్ళు, పరోక్షంగా కూర్చుని వింటున్న వాళ్ళు ఊపిరి బిగపట్టుకుని ఎదురు చూస్తున్నారు. సుజాత నరాలన్నీ బిగపట్టుకుని రేడియోలో వినిపిస్తున్న కామెంటరీ వింటోంది. భగవాన్, ఈ ఆఖరి క్షణాల్లో రాజా ఓడిపోకూడదు, గెలవాలి, గెలిచి తీరాలి, ఇండియాకి గర్వకారణం కావాలి. వాసు స్నేహితులు రెప్ప వేయకుండా ఊపిరి పీలిస్తే ఆగిపోతుందేమోనంత భయంగా కూర్చుని వింటున్నారు. ఉన్నట్టుండి పెద్ద గోల, కేకలు, అరుపులు. కామెంటరీ వినిపించడం మానేసింది. ఏమిట్రా, ఏమైంది? వాళ్ళు గెలిచేశారా? సుజాత తమ్ముణ్ణి ఆదుర్దాగా అడిగింది. లేదు లేదు, రాజా కాలు స్లిప్ అయి పడ్డాట. వాసు రేడియోని కౌగిలించుకుని వింటున్నాడు. క్రమేపీ రేడియోలో గోల తగ్గి కామెంటరీ వినిపించసాగింది. అంతవరకు ఉత్సాహంగా అరుస్తూ చెప్తున్న అతని స్వరం విషాదంగా మారిపోయింది. రాజా బౌండరీ దాటిపోతున్న బాలుని ఎగిరి పట్టుకుని అవతల కెప్టెన్ అవుట్ చేశాడు. కానీ కాలు జారి పడిపోయాడు. బలంగా దెబ్బలు తగిలాయి. క్రింద పడక ముందు బాల్ పక్కనున్న అతనికి మెరుపులా చురుగ్గా అందివ్వకపోతే కెప్టెన్ అవుట్ అయ్యేవాడు కాదు. అవతల టీంలో అసలైన మనిషి అవుట్ అయ్యాడు. రాజాకి బలంగా దెబ్బలు తగిలినట్లున్నాయి. చుట్టూ అందరూ గుమిగూడారు. డాక్టర్ పరిగెత్తుకొచ్చాడు. ఆడిటోరియంలో ఉన్న జనాన్ని రాజా దగ్గరికి వెళ్ళనీయకుండా ఆపటానికి పోలీసులు చాలా కష్టపడుతున్నారు. మళ్ళీ కామెంటరీ ఆగిపోయింది. పెద్ద గోల, కేకలు, అంతా గొడవగా ఉంది. కూర్చున్న చోటు నుంచి హఠాత్తుగా లేచి నిలబడిన సుజాత మెల్లగా మళ్ళీ కుర్చీలో వాలిపోయింది. ఏమిటిది? ఆఖరి క్షణంలో ఎందుకు ఇలా అయ్యింది? దెబ్బలు తగిలాయా? భగవాన్! రాజాను బయటికి తీసుకువెళ్ళిపోయారు. ఇక మిగిలింది మనకి కొద్ది టైము. మన వాళ్ళు జాగ్రత్తగా ఆడితే గెలిచే సూచనలున్నాయి. మళ్ళీ వినిపిస్తోంది కామెంటరీ. రేడియో వదిలిపెట్టేసి వాసు హఠాత్తుగా లేచొచ్చి గుప్పిళ్ళు బిగించి అక్కగారి మీద పడి, నీ దిష్టే కొట్టింది, నీ ఏడుపే, నీసేనే, అందుకే అందుకే అలా పడిపోయాడు అని కొట్టడం ప్రారంభించాడు. నేనేం చేశానురా, ఆగు అంటూ ఈ లోకంలోకి వస్తూ అంది సుజాత. ఏం చేయలేదు, ఓడిపోతారని జ్యోతిష్యం చెప్పలేదు నువ్వు? అనరా వాసు, అను. నా మనసులో బాధ నీకేం తెలుస్తుంది? కళ్ళ నీళ్లతో అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. గేమ్ డ్రా అయింది. మర్నాడు పేపర్ల నిండా పెద్ద పెద్ద అక్షరాలతో రాజాని గురించిన పొగడ్తలు, అతని ఫోటోలు. రాజా కాలుకు తగిలిన గాయం అదృష్టవశాత్తు అంత బలమైనది కాదు. కానీ 4 రోజుల వరకు బెడ్ మీద నుంచి లేవలేడు. ఆ పైన ప్లేన్లో హైదరాబాద్ వచ్చేస్తాడు. హైదరాబాద్ హాస్పిటల్లో కనీసం 15-20 రోజులైనా ఉండాలి. రాజా హైదరాబాద్ వచ్చే రోజు కోసం సుజాత క్షణం ఒక యుగంలా లెక్క పెడుతోంది. చివరికి ఆ రోజు రానే వచ్చింది. క్రికెట్ బోర్డు ఆఫీస్కు ఫోన్ చేస్తే రాజా ఆరోగ్యం పర్వాలేదని, కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటే నయం అవుతుందని హాస్పిటల్లో చేర్చారని చెప్పారు. సుజాత హాస్పిటల్కి చేరుకునేసరికి ఇప్పుడు చూడటానికి వీల్లేదు, విజిటింగ్ అవర్సు, సాయంత్రం అన్నారు హాస్పిటల్ వాళ్ళు. నిరాశ చెందిన సుజాత వెనక్కు తిరిగి ఇంటికి వెళ్ళటానికి ఇష్టపడలేదు. ఇంటికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం రావాలంటే వీలు పడకపోవచ్చు. తండ్రి ఇలాగని ఏమాత్రం పసిగట్టినా ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టనివ్వడు. అందుకని ఈ 4-5 గంటలు ఇక్కడే ఎక్కడైనా గడిపేయాలనుకుంది. హాస్పిటల్కి కొద్ది దూరంలోనే ఒక స్నేహితురాలు ఉండాలి. సుజాత ఇల్లు వెతుక్కుంటూ వెళ్లేసరికి వాళ్ళ ఇంట్లో లేరు. తలుపు తాళం వేసింది. అక్కడి నుండి సరాసరి పబ్లిక్ గార్డెన్కి వచ్చేసి హెల్త్ మ్యూజియం చూస్తూ అక్కడ ఇక్కడ తిరుగుతూ ఎలాగో కాలం గడిపింది. బస్సు దొరికి సుజాత మళ్ళీ హాస్పిటల్కి చేరుకునేసరికి రాజా గది ముందు హాల్లో పెద్ద క్యూ ఉంది. అలా కూర్చోండి, వరుస ప్రకారం పిలుస్తాం అంది ఓ లావుపాటి నర్సు. కొల్లేటి చాంతాళ్లా ఉన్న ఆ క్యూను చూసేసరికి సుజాతకు నీరసం వచ్చేసింది. అవును, తనకి శాస్తి జరగాల్సిందే.
అసలు రాజాకు తనకు మధ్య ఈ దూరాన్ని సృష్టించుకున్నది ఎవరు? ఇక్కడ అనేక రకాల వాళ్ళు ఆత్రంగా కూర్చుని ఒక్కసారి అతన్ని చూస్తే చాలని ఎదురు చూస్తున్నారు. తాను లోపలికి వెళ్తే రాజా అసలు మొహం చూస్తాడా? ఒకవేళ ఎవరో అనుకుని పొరపాటున చూసినా వెంటనే మొహం తిప్పేసుకుంటే తానేం చెయ్యాలి? ఊరికినే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అందులో రాజా నిర్లక్ష్యంగా చూస్తే, కఠినంగా మాట్లాడుతుంటే భరించడానికి ఎంత శక్తి కావాలి? పోనీలే, అతని అంత అసహ్యంగా అయినా మాట్లాడిని. ఒక్కసారి చూసి ప్రపంచంలో నాకంటే నీ క్షేమం ఎక్కువ కోరేవాళ్ళు ఎవరూ లేరని చెప్పు వచ్చేస్తుంది. పరధ్యాసగా ఆలోచిస్తున్న సుజాతకు లోపల నుంచి ఖరీదైన నైలాన్ బట్టల్లో తెల్లగా మల్లెపువ్వులా నాజుగ్గా ఉన్న ఒక అమ్మాయి బయటికి రావడం కనిపించింది. అందరి కళ్ళు తన మీదనే ఉన్నాయని గ్రహించిన ఆ అమ్మాయి మరింత వయ్యారం వలకబోస్తూ నడిచి వెళ్ళిపోయింది. ఎవరా అమ్మాయి? ఎవరో కుతూహలంగా అడిగారు. ఆ అమ్మాయి తెలీదు, అతనికి కాబోయే భార్య, మన బలరాం జాగీర్దార్ గారి ఏకైక పుత్రిక. ఓహో, అలాగా, నాకు తెలీదు. ఈ మధ్యనే పరిచయం అయింది ఇద్దరికి. త్వరలో పెళ్ళవబోతోందని విన్నాను అతను చెప్తున్నాడు. కొరడాతో చళ్ళున చరిచినట్లుగా ఉలిక్కిపడింది. ఆ అమ్మాయిని సరిగ్గా చూద్దాం అనుకునే లోపలే వెళ్ళిపోయింది. రాజాకి ఈ అమ్మాయికి పరిచయం అయ్యింది ఎప్పుడు? అంటే 2 సంవత్సరాల నుంచి ప్రాణానికి ప్రాణంగా మసిలిన సుజాత ఈ ఒక్క చిన్న సంఘటనతో దూరమైపోయినట్టేనా? ఈర్ష్యతో, అవమానంతో సుజాత హృదయం ఇనపగూళ్ళు తగిలినట్టుగా కృంగిపోయింది. పోనీలే, ఒక్కసారి ఆఖరిసారి చూసి వెళ్ళిపోతుంది. ఇంకో 6 అయిపోతే తనకు ఛాన్స్ వస్తుంది కదా అనే ఆశతో ఓపిగ్గా క్షణాలు లెక్కబెట్టుకుంటూ ఎదురు చూస్తూ ఉండగా ఓసారి లోపలికి వెళ్ళిన నర్సు బయటకొచ్చి, ఇక ఆయన ఎవరిని చూడనంటున్నారు, టైం అయిపోయింది, వెళ్ళండి అంది. సుజాతకు మూర్ఛ వచ్చినంత పనయింది. మిగిలిన వాళ్ళంతా మెల్లగా లేచి వెళ్ళిపోసాగారు. లేచి నిలబడిన సుజాత నర్స్ దగ్గరకొచ్చి, సిస్టర్ ప్లీజ్ ఒక్క 10 నిమిషాలు అంది. వీల్లేదు, అతను ఇప్పటికే చాలా నీరసపడిపోయాడు ఖచ్చితంగా చెప్పేసింది. పోనీ ఒక్క 5 నిమిషాలు, ఉదయం నుండి నేను ఇక్కడే ఉన్నాను అంది సుజాత. ఎవరుండమన్నారు నిన్ను? వీల్లేదని చెప్పడంలా? అంత చూడాలనుంటే రేపు అందరికంటే ముందొచ్చి కూర్చో అనేసి నర్సు మరొక మాటకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయింది. ఏం చెయ్యాలో తోచలేదు. ఉసూరుమంటూ వెళ్ళిపోవటానికి నిశ్చయించుకుని ముందుకు అడుగులు వేసింది. ఎంతసేపు అవస్థపడి చూడకుండా వెళ్ళటమా? ఊహు, అతన్ని చూడందే ఇంటికి వెళ్ళలేదు. వెళ్ళినా నిద్ర పట్టదు. హఠాత్తుగా గట్టిగా నిశ్చయించుకున్న సుజాత గిరుక్కున వెనక్కు తిరిగింది. హాల్లో ఎవరూ లేరు. గబగబా లోపలికి వెళ్ళింది. లోపల కారిడార్లో మళ్ళీ ఆగిపోయింది. 2 వైపులా కనిపిస్తున్న ఆ గదుల్లో రాజా గది ఏది? ఇంతలో చేత్తో థర్మామీటర్తో అటే వస్తున్న ఇంకో నర్సు నవ్వుతూ, ఎవరు కావాలి అడిగింది. అదే, అతను దెబ్బలు తగలలేదు, క్రికెట్ ప్లేయరేనా అడిగింది నర్సు. అవునన్నట్లు చప్పున తలూపింది. నేను అప్పుడే అనుకున్నాను, అదిగో ఆ చివరి గది, వెళ్ళండి. మీ కాలేజీ విద్యార్థులంతా అతని కోసం కలవరించిపోతున్నట్టున్నారే, అదృష్టవంతుడు మొత్తానికి అని నవ్వుతూ వెళ్ళిపోయిందామె. ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకున్న సుజాత నర్సు చూపించిన గదివైపు నడిచింది. నడుస్తున్నంతసేపు ఏ మూల నుంచో ఆ లావాటి నర్సు వచ్చి పడుతుందేమోననే భయం గుండెల్లో పీకుతూనే ఉంది. తడబడుతున్న అడుగులతో గుమ్మంలోకి వచ్చి ఆగిపోయింది. గదిలో మంచం మీద ఎత్తుగా పెట్టిన దిండ్లను ఆనుకుని కళ్ళు మూసుకుని వెనక్కు చేరగలబడి కూర్చున్నాడు రాజా. అతన్ని చూడగానే గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. కళ్ళు మూసుకుని ఉన్న అతను ఏదో ఆలోచిస్తున్నట్లున్నాడు. నుదుటి మీద సిలువ ఆకారంలో ప్లాస్టర్ ఉంది. ఎడమ చేతికి మోచేతి దగ్గర బ్యాండేజ్ ఉంది. రక్తం లేనట్లు మొహం తెల్లగా పాలిపోయి ఉంది. ఎప్పుడూ నున్నగా నిగనిగలాడే గడ్డం మాసిపోయి గరుకు తేలినట్లు దూరానికి కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఆ పరిస్థితుల్లో అలా మంచం మీద నిస్సహాయంగా కూర్చుండిపోయిన రాజాని చూడగానే సుజాత మనసు బాధతో విలవిల్లాడిపోయింది. దీర్ఘాలోచనలో మునిగిపోయినట్లున్న అతను ఒకసారి నిట్టూర్చి నర్స్ అంటూ ఏదో చెప్పటానికి కళ్ళు తెరిచిన వాడల్లా గుమ్మంలో నిలబడిన సుజాత వైపు తెల్లబోయి చూస్తూ ఉండిపోయాడు. సుజాత నోట్లో నుంచి మాట పెగల్లేదు, అడుగు ముందుకు పడలేదు, స్థాణువులా నిలబడిపోయింది. సుజా అస్పష్టంగా తనలో తాను అనుకుంటున్నట్లుగా అన్నాడు. అతన్ని చూస్తూ ఉంటే తను చూస్తున్నది కలవా నిజమా అనుకుంటున్నట్లున్నాడు. సుజా
లేవబోయి కాలు గుర్తుకు రావటంతో ఆగి సందేహంగా చేయి చాచాడు. అంతే. అంతవరకు తటపటాయిస్తూ భావాల్ని లొంగదీసుకోవటానికి వ్యర్థ ప్రయత్నం చేస్తున్న సుజాత ఒక్క పరుగులో వచ్చి అతని పక్కన వాలిపోయి అతని చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుని అందులో మొహం దాచేసుకుంది. సుజా, నిజంగా నువ్వేనా? నీరసంగా అడిగాడు. నేనే. హఠాత్తుగా దుఃఖం ముంచుకొచ్చింది. నన్ను క్షమించండి అంది. ఎందుకు ఎందుకు ఎందుకు? నేనే. మాట్లాడుతుంటే అతని కంఠం కూడా జీరబోయింది. లేచి సరిగ్గా కూర్చో అన్నాడు. సుజాత లేవాలని ప్రయత్నం చేసినా లేవలేకపోయింది. సుజాత, నువ్విలా ఒరిగిపోతే 2 చేతులతోనూ లేవదీసి దగ్గరికి లాక్కోవాలనిపిస్తుంది నాకు. అసలే నా మనసు నా వశంలో లేదు అన్నాడు. సుజాత మాట్లాడలేదు. అతను చెప్పడం దేనికి? ఆ పని ఎందుకు చేయడు అనుకుంది. సుజా, ఎవరైనా చూస్తే బాగుండదు అన్నాడు. సుజాత చురుగ్గా తలెత్తి నీళ్లు నిండిన కళ్ళతో, ఎందుకు బాగుండదు? ఇప్పుడు మీ పేరు ప్రతిష్టలు అడ్డొస్తాయి కదూ. మీ అభిమానులు ఆప్తులు చూస్తే అపార్థం చేసుకుంటారని భయం కదూ. అంతేగా. మీరు భయపడకండి. నేనేం పూర్వపు సుజాతలా మీ మీద అధికారాన్ని చూపించుకోవటానికి రాలేదు అంది. క్షణంసేపు సుజాత కళ్ళల్లోకి లోతుగా చూశాడు రాజా. క్రమేపీ అతని మొహం కఠినంగా మారిపోతూ ఉండగా, ఆ సంగతి నాకు తెలుసు, నువ్వు చెప్పనక్కర్లేదు అన్నాడు. నాకు తెలుసు. ఇప్పుడు ఎక్కడ చూసినా మీ పేరే. ఎవరి నోటి వెంట విన్నా మిమ్మల్ని గురించే. ఇప్పుడు మీకున్న ఆప్తుల్లో సుజాత ఏ మూల? సుజాత కూడా రోషం వచ్చేసింది. పాపం రాజా అంటే ఊరు పేరు లేనప్పుడు వాళ్ళంతా ఎక్కడున్నారో అప్పుడు వ్యక్తిత్వం గుర్తించడానికి సుజాత తప్ప ఎవ్వరూ లేకపోయారు. ఇప్పుడెక్కడా హైదరాబాద్లో ఉన్న ఆడపిల్లలంతా. నీ మొహం తిప్పేసుకుంటూ అన్నాడు. అవును మరి, నా మొహమే. జాగీర్దార్ గారి అమ్మాయిలతో స్నేహం కలిసినప్పుడు. వెంటనే ఇటు తిరిగిన రాజా సుజాత రెక్క పట్టుకుని విసిరిగా దగ్గరికి లాక్కుంటూ, మొదటి ఇది చెప్పు, మీ బావతో నీ పెళ్లి స్థిరపడలేదు అన్నాడు కోపంగా. సుజాత మౌనంగా అతని కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయింది. చెప్పు, సమాధానం చెప్పవే. సమాధానం రాలేదు. సుజాత రెక్క వదిలేస్తూ, నాకు తెలుసు. నువ్వేం చెప్పగలవు? వెళ్ళు. నా దెబ్బలు తగిలాయని చూసి నా మొహం మీద నవ్విపోవటానికి వచ్చావా అన్నాడు. సుజాత మాట్లాడకుండా అతని చేతిని జారిపోనివ్వకుండా గట్టిగా పట్టుకుని మళ్ళీ అందులో మొహం దాచేసుకుంది. నువ్వెంత తేలిగ్గా జరిగిందంత మర్చిపోయి మనసు ఎలా మార్చుకోగలిగావో నాకు అర్థం కావటం లేదు సుజా. నాకిప్పుడు తెలుస్తోంది. నిన్ను నేను అర్థం చేసుకున్నాను అనుకోవటం, నువ్వు అందరిలా కాదనుకోవటం శుద్ధ తెలివి తక్కువ. ఏవేవో ఊహలు నాలో రేకెత్తించి వాస్తవంలో ఓడించావు. నాకు తెలుసులే. ఆ రోజు అలా హఠాత్తుగా నిగ్రహం పోగొట్టుకొని పశువులా ప్రవర్తించానని నా మీద కసి తీర్చుకుంటున్నావు, అంతేనా? ఆ రోజు నువ్వు అలా హఠాత్తుగా వెళ్ళిపోయినప్పటి నుంచి నాకు ఆ క్షణం గుర్తొస్తేనే చాలు మనసు 1000 రంపాలతో కోసినట్లు అనిపిస్తుంది. అక్కడికి ఎన్నిసార్లు సిగ్గు విడిచి నువ్వెంత విదిలించేస్తున్నా ఒక్కసారి అవకాశం ఇవ్వమని అడిగాను. మనసారా క్షమాపణ కోరుకోవాలని ఎంతగానో ఆశించాను. ఎంత చంపినా ఆశ చావలేదు. ఏరోడ్రోమ్కి తప్పకుండా వస్తావని చివరి క్షణం వరకు ఎదురు చూశాను. నువ్వు రానే లేదు. అప్పుడు అర్థమైపోయింది నువ్వు నన్ను క్షమించలేదని, శిక్ష విధించడానికి నిశ్చయించుకున్నావని. లేదు, నన్ను క్షమించండి. నాకు ఆ ఉత్తరం చాలా ఆలస్యంగా అందింది. రాజా సుజాత మాటలు వినిపించుకునే ధోరణిలో లేడు. అప్పుడు కూడా అంతే. పబ్లిక్ గార్డెన్స్లో నా పక్కన శ్యామలను చూసి, ప్లీజ్ అవేమీ మాట్లాడకండి, నాకేం చెప్పొద్దు, మీరేమీ సంజాయిషి ఇవ్వనవసరం లేదు అంది. ఎందుకు? ఎలాగో మాధవ్ని చేసుకుంటున్నావు కాబట్టి అనవసరం అంటావా? మీరు పొరపాటు పడుతున్నారు. నన్ను అర్థం చేసుకోవటం లేదు. నువ్వు నన్ను బాగా అర్థం చేసుకున్నావుగా, చాలే. రాజా చెయ్యి విదిలించేసుకున్నాడు. నన్నేమీ అనకండి, నేను వచ్చాను అంతే. వచ్చావులే, పాపం దెబ్బలు తగిలాయని సానుభూతి చూపించడానికి థ్యాంక్స్ అన్నాడు. నీ సానుభూతి నాకేమీ అక్కర్లేదు, వెళ్ళు. ఓ అరగంట ఆలస్యమైతే మళ్ళీ మీ బావ నువ్వేమైపోయావోనని కంగారు పడి వెతుక్కోవచ్చు. అంత దుఃఖంలోనూ సుజాతకు అతని ఈర్ష్య చూస్తూ ఉంటే నవ్వొచ్చింది. నా ఇష్టం వచ్చిన చోట ఇష్టం వచ్చినంతసేపు ఉంటాను, కాదంటానికి అతనెవరు మధ్య? కాబోయే భర్తకు ఆ మాత్రం అధికారం లేదంటానికి నువ్వెవరు మధ్య అన్నాడు.
అదేం లేదు. నాన్నగారు నన్ను అతనికి ఇవ్వాలనుకుంటున్న మాట నిజమే. కానీ నాకిష్టం లేదు. నా ఇష్టాన్ని వాళ్ళు కాదంటే కట్టుబట్టలతో మీ దగ్గరికొచ్చేస్తాను. మీరెప్పుడు కాదనకండి. అయ్యో పాపం! ఒక్కగానొక్క కూతురివి. అలా చేస్తే మీ నాన్న పరువు ప్రతిష్టలు ఏమైపోతాయి? వ్యంగ్యంగా అన్నాడు. మీరెలా హేళన చేసినా సరే అవేవీ నాకు ఆనందాన్ని కల్పించలేవు. వాటి కోసం మిమ్మల్ని పోగొట్టుకోలేను. నాకిన్ని రోజుల నుంచి మనశ్శాంతే లేదు. నేను ఓడిపోయాను. నన్ను వెక్కిరించకండి. నాకు కావలసింది మీరు అంది. ఎలా మార్చుకోగలిగావు మనసుని? ఆలోచనలని ఆచరణలో పెట్టే ధైర్యం లేదుగా నీకు. ఓడిపోయానని చెప్తున్నానుగా. అంతేనా? లేక ఇప్పుడు నాకు మీ నాన్నకు మించిన పరువు ప్రతిష్టలు లభించాయనా? సుజాత వెంటనే తలెత్తి చూసింది. దెబ్బతిన్నప్పుడు గిలగిలలాడే పక్షిలా కళ్ళు రెపరెపలాడాయి. నెమ్మదిగా రాజా చేతిని వదిలేస్తూ, నిజమే, నేను ఆ మాటే మర్చిపోయాను. మీ పరువు ప్రతిష్టలు మీరుంచుకోండి. నా పూర్వపు రాజాని నా గుండెల్లో భద్రంగా దాచుకుంటాను అంటూ లేచి నిలబడింది. సుజా, నిజమేనండి, మిమ్మల్ని చూడాలనుకుని వచ్చాను, చూశాను, ఇక వెళ్తాను. కానీ ఈ ప్రపంచంలో నాకంటే ఎవ్వరూ ఎక్కువగా మీ క్షేమం కోరరు. రాజా నిశ్శబ్దంగా ఎర్రబడిన సుజాత మొహంలోకి చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో గదిలోకి ఎవరో వచ్చారు. హలో శ్యాము, రారా ఆనందంగా పిలిచాడు రాజా. సుజాత గిరుక్కున వెనక్కు తిరిగి చూసింది. వెంటనే తెల్లబోయింది. శ్యామలతో పాటు మాధవరావు కూడా లోపలికొచ్చాడు. బావా? సుజాత ఆశ్చర్యపోయింది. బాసుంది, నువ్వేంటి ఇక్కడ? మాధవ్ మాటల కోసం తడుముకున్నాడు. రాజా, ఇతనే మాధవరావు, నేను చెప్పలా? శ్యాము పరిచయం చేసింది. ఏమిటి? రాజా ఆశ్చర్యంగా కుతూహలంగా చూస్తూ ఉండిపోయాడు. మాధవ్ ఈ పరిచయాల గొడవ పట్టించుకోకుండా సుజాత దగ్గరికి వెళ్ళి 2 చేతులు పట్టుకుని, బాసుంది, పొరపాటైపోయింది, క్షమించాలి. నేను అసలు హైదరాబాద్ వచ్చిందే శ్యామల కోసం. హఠాత్తుగా మావయ్య మనిద్దరి పెళ్ళి అంటం చూసి నాకు కంగారుతో మతిపోయింది. ఎన్నిసార్లు నీకు చెప్పాలని ప్రయత్నం చేసి కూడా చెప్పలేకపోయాను అని శ్యామలతో, శ్యామ నా మరదలు సుజాత అన్నాడు. శ్యామల నవ్వుతూ ముందుకొచ్చి, తెలుసు, ఆ రోజు పబ్లిక్ గార్డెన్స్లో చూశాను అంది. ఏ రోజు అన్నాడు మాధవ్. అదే, ఆ రోజు రాజాతో నీ గురించి చెప్పానని చెప్పలా? అనుకోకుండా రాజా కళ్ళు సుజాతతో కలిసాయి. మళ్ళీ వెంటనే ఇద్దరు చూపులు తిప్పేసుకున్నారు. మాధవ్ మళ్ళీ సుజాత చేతులు అందుకుంటూ, మావయ్యతో ఎలా చెప్తావో అంతా నీదే భారం. మళ్ళీ అమ్మ దాకా వెళ్తే ఏమైపోతుందోనని నిన్ననే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం బాసుంది అన్నాడు దీనంగా. శ్యామల మాధవ్ చేతులు లాగేస్తూ, అంత కంగారు దేనికి? అదేదో వాళ్ళిద్దరూ చూసుకుంటారు అంది. ఏ ఇద్దరు? మాధవ్ ఆశ్చర్యపోయాడు. కనిపించటంలా అంటూ రాజాని వేలుపెట్టి చూపిస్తూ, మీ మరదలు ఇప్పుడిక్కడ ఎందుకుందనుకుంటున్నావు అని క్రీగంట సుజాతను చూస్తూ, బహుశా మీ మావయ్యకి ఇది కూడా తెలుసుండదు అంది. సుజాత పెదవుల మీద చిరునవ్వు తొంగి చూసింది. వాట్, నిజంగా? క్షణంసేపు తీవ్రంగా ఆశ్చర్యపోయిన మాధవ్ వెంటనే రాజా చేతిని అందుకుంటూ, నిజంగా అన్నాడు. సందేహం లేదు, మీ మరదలు నేను 2 సంవత్సరాల నుంచి ప్రాణ స్నేహితులం నవ్వాడు రాజా. మాధవ్ వెంటనే పక్కనున్న కుర్చీలో కూలబడుతూ, హారిదేవుడా, శ్యామ, నాకు ఈ సంగతి మాట మాత్రం తెలిసినా తిండి బాధ తప్పేది కదా నాకు అన్నాడు. అంటే ఏమిటి? ఏమి తిండని చెప్పను, అన్ని రకాలు, చివరికి డోకొచ్చే చలిమిడి కూడా తిన్నాను. అబ్బా, అది గుర్తుకొస్తే ఇప్పుడు కూడా వాంతి వస్తుంది. మాధవ్ మొహం వికృతంగా పెట్టాడు. శ్రోతలు 3 నోరు తెరుచుకుని వింటున్నారు. నా అవస్థ ఏమని చెప్పను. సుజాతకు నా మీద అసహ్యం పుట్టించాలని తిండిపోతులా ప్రవర్తించాను. ఏ వేళప్పుడు ఏ బట్టలు వేసుకోవాలో తెలియని చెమటలా మొహం పెట్టాను. ఒట్టి భయస్థుళ్లా నటించాను. తిండి విషయం తప్ప ఇంకొకటి మాట్లాడటం రాని మూర్ఖుళ్లా మెసిలాను. అబ్బా, 2 రోజుల నుంచి ఒకటే కడుపు నొప్పి. బాధగా పొట్ట రాసుకున్నాడు. అందరిలోకి ముందుగా సుజాత పక్కుమని నవ్వేసింది. శ్యామల సీరియస్గా చిరునవ్వు చిందించింది. రాజా కళ్ళ ముందున్న సందేహపు తెరలు తెగి కింద పడ్డాయి. అతని కళ్ళకు సుజాత ఎప్పటిలా ప్రపంచంలో అందరికంటే ప్రియాతి ప్రియంగా కనిపించసాగింది.
కొద్దిసేపు అయిన తర్వాత ఆ మాట ఈ మాట చెప్పి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. సుజాత మొహంలో ప్రసన్నత వాళ్లతో పాటే వెళ్ళిపోయింది. పరధ్యాసగా నిలబడి శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తూ ఉండిపోయింది. సుజా, రాజా కంఠం వింటూనే మనసులో ఉలిక్కిపడింది. ఆ పిలుపులో ఆప్యాయతకు మించిన ఆదుర్దాకి మించిన ఆప్యాయత పోటీ పడుతున్నాయి. వెంటనే ఈ లోకంలోకి వస్తూ వెళ్తాను అంది. సుజా! రాజా చప్పున కంగారుగా పైట కొంగును గట్టిగా పట్టుకున్నాడు. వెళ్లే ముందు ఒకటి అడుగుతాను, చెప్పండి. ఆ రోజు నేను అలా నోరు పారేసుకున్నానని మీకిలా వాక్యం పూర్తి చేయలేకపోయింది. లేదు సుజా, లేదు. అయినా నేను ఓడిపోతానని గదు నువ్వు అంది. గెలిచానుగా. అప్పుడు అనుకున్నాను నువ్వు మనసారా ఆ మాట అనలేదని. అక్కడ ఆ సమయంలో నువ్వు లేని లోటు నాకెంత అనిపించిందని. ఉంటే పైకెత్తి గిరగిరా తిప్పి చూసావా, నీ కన్నీళ్లు శాపం కాలేదు అంటే మనసులో నువ్వు నా క్షేమం కోరుతున్నట్లే అని చెప్పాలనిపించింది. సుజాత కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఒక్కసారిగా వెళ్ళి అతని చేతుల్లో వాలిపోయి నిజం ఇదే అని చెప్పాలనుకుంది. బలవంతాన శరీరంలోనూ ఉన్న శక్తినంతా కూడదీసుకుని నిగ్రహించుకుంది. నువ్వు కూడా నాకిది చెప్పు. ఆ రోజు నేను అలా పశువులా ప్రవర్తించానని నీకు బాధగా లేదు అన్నాడు రాజా. లేదన్నట్లుగా తలూపింది. నా మాట కాదని నిర్లక్ష్యంగా వెళ్ళిపోయారన్న కోపం తప్పితే నాకేం లేదు. చిన్నపిల్లలు చెప్పిన మాట వినకపోతే తల్లి ఒకటి చరుస్తుంది. అంత మాత్రాన తల్లికి అపేక్ష లేదని అనగలవా అంది. సుజా! చటుక్కున్న రాజా ముందు కొంగి ఆమె చేతిని పట్టుకుని బలంగా తన వైపుకు లాక్కున్నాడు. యథాలాపంగా నిలబడిన సుజాత అనుకోకుండా అతను చేసిన ఆ పనితో తూలొచ్చి మంచం మీద పడింది. వెంటనే భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు లాక్కున్నాడు. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. రాజా కళ్ళు కాంతివంతమయ్యాయి. ఇంత అర్థం చేసుకునే అమ్మాయేనా అంత పెంకిగా మాట్లాడి ఆ రోజు నన్ను రెచ్చగొట్టింది? ఇంత ప్రేమించి ప్రాణంగా చూసుకున్న మీరేనా అలా పరుషంగా మాటలు విసిరింది? రాజా వెంటనే సుజాత తలను గుండెలకు హత్తుకుంటూ, మాటలు కాక నాకు మిగిలిందేమిటో చెప్పు మరి. ఆ రోజు అలా అయిందని నా మీద కసితో నువ్వు మాధవం చేసుకోవటానికి ఒప్పేసుకుంటున్నావేమోనని నాకు భయం. ఈర్ష్యతో మతిపోయినట్టు అయ్యింది. నీ మాట కాదన్నందుకు నేనెంత నరకం చూశానో నీకెలా తెలుస్తుంది? అయినా సుజా, ఒక్కటి ఆలోచించు. నీ మాట కాదనే సాహసం లేక నేను మానేశాననుకో, నా బదులు ఇంకో అతను సెలెక్ట్ అయ్యేవాడు. పేపర్లో వార్తలు చూసినప్పుడల్లా, రేడియోలో కామెంటరీ విన్నప్పుడల్లా దీనికంతటికి కారణం నువ్వేననిపించేది. అసహ్యం వేసేది. నువ్వప్పుడు నా ఆలోచనల్ని ఆశయాల్ని పంచుకునే ఆత్మీయురాలిలాగా కాకుండా నా కలలన్నీ నాశనం చేసే రాక్షసిలా, నా కాళ్లకు పెనవేసుకున్న బంధంలా కనిపించేదానివి. నువ్వంటే విసుగు పుట్టేది. ఇప్పుడు వెళ్ళానన్న మాటే గాని మనసంతా నీ దగ్గరే ఉంది. రాజా జేబులు తడుముకుని జేబురుమాలు పైకి తీసి చూపిస్తూ, ఇదిగో చూడు, ఆ రోజు పారేసుకుని వెళ్ళావు. దీన్ని ఎంత భద్రంగా దాచుకున్నానో. ఒక్క నిమిషం కూడా దీన్ని వదల్లేదు. ఇప్పుడు చెప్పు, నేను చేసింది మనిద్దరి మంచికే కదూ అన్నాడు. మీరెంత వివరంగా చెప్తే నేనెందుకు కాదంటాను అంటూ షర్టును గుండెల దగ్గర గట్టిగా పట్టుకుంటూ అంది. తమరింత సావకాశంగా వినే అవకాశం ఇవ్వాలి కదా అంటూ సుజాత జుట్టు సరిచేస్తూ, సుజా, ఈ ప్రపంచంలో మగాడు పొందబోయే అన్నింటిలోకి స్త్రీ హృదయం అత్యుత్తమమైనదని, సాటి లేనిదని మాకు తెలుసు. కానీ ఆ గుర్తింపును మీ ఆడవాళ్ళు బలహీనత కింద తీసుకుని దాంతో మా కాళ్లను బంధించాలని చూడకూడదు. మా ప్రపంచంలోకి మమ్మల్ని స్వేచ్ఛగా వెళ్ళిపోనివ్వాలి అన్నాడు. సుజాత చప్పున అతని గుండెల్లో మొహం దాచుకుంది. చాలాసేపటి నుంచి నిగ్రహించుకుంటున్న కన్నీరు కాలువలు కట్టసాగింది. రాజా నిశ్శబ్దంగా పొడిపొడిగా వదులుగా ఉన్న సుజాత జుట్టులోకి వేళ్లు పోనిచ్చి నిమురుతూ ఉండిపోయాడు. కొద్దిసేపు అయిన తర్వాత, ఇందాక నువ్వు అన్న మాటలన్నీ మనఃపూర్వకంగా అన్నవేనా సుజా అన్నాడు జీరబోయిన కంఠంతో. అతనికి అసలు సుజాత స్పర్శలోనే తన శక్తి అంతా ఇమిడి ఉన్నట్టు అనిపిస్తోంది. ఏ మాటలు? నా కోసం మీ నాన్న వాడని కాదని కట్టుబట్టలతో వచ్చేయటం. ఊహు, కాదు, అబద్ధంగా అన్నాను రోషంగా అంది. నవ్వేశాడు. పోన్లే, నాకు ఆ అబద్ధాలే నిజాలుగా కనిపిస్తున్నాయి. కానీ నువ్వు నిజంగా నా కోసం అలా వచ్చేస్తే ఈ క్షణం నుంచి నాకు నీ సుఖం ముఖ్యం. నువ్వు కాదన్న పని ఏది చెయ్యను. చివరికి నువ్వు వద్దంటే క్రికెట్ కూడా మానేస్తాను.
సుజాత వెంటనే చెయ్యి చాచి అతని నోరు మూసేస్తూ, లేదు లేదు, ఎప్పటికీ అలా అనను. మనకు డబ్బు లేదనే బాధ కూడా వద్దు, నేను ఉద్యోగం చేస్తాను అంది. నా పిచ్చి సుజా, కట్టుకున్న భార్యకి అన్నం పెట్టలేని అసమర్థుణ్ణి చేసుకుంటావా నువ్వు? లోకం చేత ఆ మాట నిన్ను పడనిస్తానా నేను? అవిగో ఆ బల్ల మీద కాగితాలు చూడు, అవన్నీ ఉద్యోగాలకు అప్లికేషన్లు. ఒకటి రైల్వే బోర్డు వాళ్ళది, ఇంకొకటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది, మరొకటి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. నేనేం పని చేయని అవసరం లేదన్నమాట. వాళ్ళ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నాను అంటే చాలట. అన్ని సౌకర్యాలు ఇస్తామంటున్నారు. మనిద్దరికి ఏది నచ్చితే నేను దానికి ఒప్పుకుంటాను, సరేనా? సుజాత నిశ్శబ్దంగా అతని హృదయానికి అంటుకుపోయింది. ఇంత వివరంగా, ఇంత విశాలంగా ఆలోచించే రాజాన తను దూరం చేసుకోబోయింది. భగవంతుడా, ఎంత దయామయుడివి. హార్లిక్స్ ప్లీజ్, నర్సు దగ్గుతూ అనటంతో ఇద్దరు ఉలిక్కిపడ్డారు. రాజా చప్పున సుజాతను వదిలేశాడు. సుజాత కంగారు పడి దూరంగా జరిగి కూర్చుంది. నా కాబోయే భార్య హార్లిక్స్ అందుకుంటూ సంజాషి ఇచ్చుకున్నాడు. ఈ అమ్మాయా? నర్సు విచిత్రంగా చూసింది. అవును, ఏం? ఈ అమ్మాయి ఉదయం వచ్చి తిరిగి వెళ్ళిపోయింది. సాయంత్రం అందరికంటే ఆలస్యంగా వస్తే టైం అయిపోయింది, వెళ్ళిపోమన్నాను. నమ్మలేనట్టుగా సుజాతను చూస్తూ అంది. ఏమిటి, నిజంగానా? తెల్లబోతూ అడిగాడు రాజా. సుజాత జరిగిందంతా క్లుప్తంగా చెప్పింది. ఏం తెలివి, పిచ్చిదానిలో ఎండలో అక్కడ ఇక్కడ తిరిగావా? చిన్న చీటీ మీద పేరు రాసి పంపకూడదు? నేనేమో ఇక్కడ నీకోసం ఇప్పుడు వస్తావు అప్పుడు వస్తావు అని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్నాను. అందుకే నీ మొహం అలా వాడిపోయింది. ఇందా ఈ హార్లిక్స్ తాగు అన్నాడు. వద్దు వద్దు, సుజాత వారించబోయింది. తాగమంటుంటే నిన్ను కాదు. అక్కడున్న నర్సును లక్ష్య పెట్టకుండా సుజాత నోటికి హార్లిక్స్ అందించాడు. మిస్టర్ రాజశేఖర్, మీ చేతికి బ్యాండేజ్ ఉందన్న సంగతి మర్చిపోతున్నారు మీరు, ధుమధుమలాడుతున్న మొహంతో అనేసి నర్సు విసవిస వెళ్ళిపోయింది. క్షణంసేపు నర్సు మొహంలో కనిపించిన ఈర్ష్యకి సుజాత గుండెలు గర్వంతో ఉప్పొంగాయి. నిజం, మీ కట్టు అంది అతని చేతి మీద తన చెయ్యి ఆనిస్తూ. ముందు నువ్వు మాట్లాడకుండా తాగు కసిరాడు రాజా. ఎంత పిచ్చిదానిలా తన కోసం ఈ చుట్టుపక్కల ఉదయం నుంచి వాడిపోయిన మొహంతో తిరుగుతోందని తనకేం తెలుసు? ఇక్కడేమో ఎంతసేపటికి ఎవరెవరో వస్తారు కానీ తనకి కావలసిన వ్యక్తి రాదయ్యే. నయం, సమయానికి శ్యామల మాధవ రాకపోతే ఈ అపార్థాల నీడలు మరింత చిక్కుపడేవేమో. ఈర్ష్యతో గుడ్డిదైన తన మనసు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతే అభిమానంతో రోషంతో సుజాత మరింత తలతిక్కగా మాట్లాడి వెళ్ళిపోయేది. సుజా, ఇంకెప్పుడైనా ఇలాంటి పరిస్థితులు వస్తే ఏనాటికైనా నేనే ఓడిపోయి నీ దగ్గరికి వచ్చేలా చేసుకో, అంతేగాని. వద్దు వద్దు, ఇంకెప్పుడు వద్దు. ఒక్క నిమిషం కూడా నేను భరించలేను. అందులో మీరు ఓడిపోయారనటం అసలు భరించలేను. గ్లాసు తోసేసి వేగంగా అతని గుండెల్లో తలదాచుకుంటూ అంది. ఎందుకని? భార్యాభర్తలైనా అపార్థాలు రాకుండా ఉంటాయా? తప్పు తెలుసుకుంటే ఓటమిని ఒప్పుకోవటంలో తప్పే ఉంది ఆశ్చర్యంగా అన్నాడు. సుజాత అడ్డంగా తల ఊపుతూ, మీరు ఓడిపోయారు అనటం నేను సహించలేను, చివరికి నా దగ్గరైనా సరే. ఎందుకని? క్షణం క్రితం నిశ్చింతగా సగర్వంగా నువ్వు ఓడిపోయావు అనేశావు. నా మాట వేరు. లేదు సుజా, హృదయాలు కలిసిపోయి ఆత్మలే ఏకమైపోయిన చోట గెలుపు ఓటమి ప్రసక్తే లేదు. నేను గెలిస్తే నువ్వు గెలిచినట్లే, నువ్వు ఓడిపోతే నేను ఓడిపోయినట్టే. అది మాటలతో మనం చెప్పుకోనవసరం లేదు. అతడి కనుకొనుకల్లో నీళ్లు నిలిచాయి. క్షణంసేపు అతని కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయిన సుజాత మెల్లగా అతని గుండెల్లో తలదాచేసుకుంది. రాజా చేతులు చాలాసేపటి వరకు సుజాత వాడిపోయిన మొహాన్ని, చెదిరిపోయిన జుట్టును నిమురుతూ ఉండిపోయాయి. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.